విశాలాక్షి గారని లలిత సహస్రనామాన్ని మొత్తం తెలుగులో ఆవిడే స్వయంగా రాసి ఒక రికార్డింగ్ చేశారు మరి. సో అలా పాడుతూ ఉన్నాను, ఏదో కొంచెం భయంగా అనిపించింది. అప్పుడు ఆవిడ ఒక మాట అన్నమాట, వాళ్ళు పాడుతున్నప్పుడు అమ్మవారు కూర్చొని ఉన్నారు అని అన్నట్టుగా చెప్పారు. 5,000కు పైగా డివోషనల్ సాంగ్స్ పాడిన వన్ ఓన్లీ సింగర్ నిత్య సంతోషిని గారు మన గెస్ట్ అన్నమాట ఇవాళ. స్పిరిచువల్ డివోషనల్ సాంగ్ అంటే నిత్య సంతోషిని గారు అని ఒక గట్టి స్టాంప్ పడిపోయింది. దట్స్ ఎ బ్లెస్సింగ్ అంతే. ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోయేదాన్ని, ఎస్పెషల్లీ డివోషనల్ సాంగ్స్ పాడేప్పుడు చాలా తెలియకుండా కళ్ళకి నీళ్ళు వచ్చేసేటివి. ఆ ఏంటి ఆ ఫీలింగ్ ఏంటో కూడా నాకు తెలియదు. సినిమా మ్యూజిక్ ఎక్కువ, స్పిరిచువల్ మ్యూజిక్ ఎక్కువ, దేనికి ఎక్కువ ఇష్టం మీకు అంటే? సో అక్కడ నాకు చాలా లిబర్టీ ఉండేది డివోషనల్ సాంగ్స్ పాడేటప్పుడు. మూవీ సాంగ్స్ ఏంటంటే డెఫినెట్లీ విచ్ గివ్స్ ఇన్స్టెంట్ కిక్. ఇప్పుడు రికార్డింగ్స్ 2 వచ్చినాయి ఒకే టైంకి, ఏం చూస్ చేసుకుంటున్నా? అవైలబిలిటీ. నిత్య సంతోషిని గారు పర్సనల్ గా గానీ ప్రొఫెషనల్ గా గానీ ఫేస్ చేసిన ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే సివియర్ ఆస్మా ప్రాబ్లం వచ్చింది. ఏడ్చేస్తున్నాను, ఎందుకంటే నాట్ బికాస్ నేను రికార్డింగ్ పాడలేకపోయాను కాదు, నేను పాడలేకపోతున్నానా అనేది నన్ను. అండ్ యు వర్ పార్ట్ ఆఫ్ పాడుత తీగ ఆల్సో. బాలుగారితో మీ అసోసియేషన్ గురించి యాక్సెప్ట్ చేయడానికి చాలా, ఇంకా కోల్పోవడం అనేది ఏంటో నాకు తెలియదు. నాకు ఇళయరాజా గారి సాంగ్స్ అన్న చాలా ఇష్టం, రెహమాన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఐ హ్యాడ్ క్రష్ ఆన్ హిమ్. ఐ డోంట్ నో, కలుస్తాను కలవనేమో అని చెప్పేసి ఇలా అనుకునేదాన్ని. ఆ ఊరికి ఫాలో. ఎందుకు ఇన్ని స్పిరిచువల్ పాటలు పాడుతున్నారు కదా మీరు? స్పిరిచువల్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. ఈ రోజు మన గెస్ట్ అసలు మామూలు స్పెషల్ గెస్ట్ కాదు. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అనమాట. ఆవిడ పాటల్లోనే ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుంది. ఐ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చాలా బ్లెస్డ్, అండ్ ఆవిడ నుంచి అంత మంచి పాటలు వింటున్నందుకు మనం చాలా బ్లెస్డ్. ఒక లలిత సహస్రనామాలు ఏంటి, గాయత్రి దేవి మంత్రాలు ఏంటి, అన్నమాచారి కీర్తనలు, ఇలా ఒక్కటి కాదు, ఒక నన్ను అడిగితే ఇప్పటి వరకు ఆవిడ కెరియర్లో ఒక 5,000కు పైగా డివోషనల్ సాంగ్స్ పాడిన వన్ అండ్ ఓన్లీ సింగర్ నిత్య సంతోషిని గారు మన గెస్ట్ అన్నమాట ఇవాళ. హాయ్ నిత్య సంతోషిని గారు, నమస్తే. నమస్తే, వెల్కమ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు మీరు? చాలా చాలా బాగున్నాను. అసలు మిమ్మల్ని చూస్తేనే, మీ గొంతు వింటేనే ఆ చెవులో అమృతం పోసిన ఫీలింగ్ అనమాట. సో మచ్. సో నిత్య సంతోషిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హ్యాపీనెస్ అనేది మీ పేరుతోనే స్టార్ట్ అవుతుంది. సచ్ ఎ గుడ్ నేమ్. థ్యాంక్ యూ. స్ట్రైట్ టు ద పాయింట్. అసలు యూఆర్ సో బ్లెస్డ్, అండ్ మీ ద్వారా అంత మంచి పాటలు విన్నందుకు మేము చాలా బ్లెస్డ్. ప్రతి ఇంట్లోని లలితా సహస్రనామాలు వినని వాళ్ళైతే ఉండరు. అన్నమాచార్య కీర్తనలు, మీరు పాడిన ఎన్నో అద్భుతమైన పాటలు, ముఖ్యంగా లలితా సహస్రనామాలు. మీరు వస్తున్నారు, పాడ్కాస్ట్ చేయబోతున్నాను నేను మీతో షూట్ అంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్సైట్ అయిపోయారు. శ్రీమాత అని పొద్దున స్టార్ట్ అవుతుంది, ఆవిడ వస్తున్నారు అనేసరికి ఒక హ్యాపీనెస్ అనమాట. సో ఐఎమ్ షూర్ మీరు చాలా కాంప్లిమెంట్స్ దీని గురించి వినే ఉండుంటారు. ఎస్ డెఫినెట్లీ. సో చెప్పండి, యువర్ జర్నీ ఆఫ్ యునో ఈ స్పిరిచువల్ సాంగ్స్ పాడడం అని ఈ జర్నీ గురించి చెప్పండి. నా ప్రథమ గురువు మా అమ్మగారు, శ్రీమతి రామలక్ష్మి రంగాచారి గారు. సో అమ్మ దగ్గరే నా మ్యూజిక్ స్టార్ట్ చేశాను. అంటే సంగీతం అనేది అసలు అక్కడి నుంచి. అమ్మ క్లాసికల్ అండ్ లలిత సంగీతం, ఆల్ ఇండియా రేడియో దీంట్లో పాడడం ఇవన్నీ. సో ఇంట్లో క్లాసెస్ చెప్తూ ఉన్నప్పుడు అలా వినకడితోటి, ముఖ్యంగా వినకడితోటి ఎక్కువగా, ఎందుకంటే అంతమంది క్లాసెస్ చెప్పడం అంతమంది పిల్లలకి. సో అలా వింటూ అలా కొంచెం పాడడం అలా. సరే అమ్మ కూడా అనుకున్నా ఇంట్లో కుదుటగా కూర్చొని నేర్చుకోలేరు ఇంట్లో కాబట్టి అని, అప్పుడు ఇంకా తంపెళ్ళ సూర్యనారాయణ గారు అని గురుగారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను కర్ణాటక మ్యూజిక్. నేను మా అక్కయ్య లావణ్య లత, షీ వర్క్స్ ఫర్ కోటి మ్యూజిక్ కాలేజ్ యాజ్ అ లెక్చరర్, ఒక లెక్చరర్. సో తను నేను ఇద్దరం నేర్చుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మాస్టర్ గారు తర్వాత ఆకిళ్ళ మల్లికార్జున గారి దగ్గర అలా. సో అలా చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్స్ ఇవన్నీ రికార్డింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేను 95 to 96 మధ్యలో క్రిస్టియన్ డివోషనల్స్ అలా మెల్లిగా ఒక ఆపర్చునిటీ రావడం. ఫస్ట్ నాది రికార్డింగ్ అంటే ఒక యాడ్ పాడాను, రవికుమార్ గారు ఆలాపన అనే ఒక మళ్ళీ మ్యూజికల్ షోలో పాడడం జరిగింది. సో డివోషనల్స్ అనేవి ఫస్ట్ నేను గాయత్రి మంత్రం, లలిత సహస్రనామాలు, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి, మళ్ళీ సుప్రీం ఆడియో కంపెనీ వాళ్ళకి కూడా గాయత్రి మంత్రం ఇలా పాడడం. అక్కడి నుంచి అలా స్లోగా స్టార్ట్ అయింది. అండ్ యూ నెవర్ టర్న్ బ్యాక్, ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు? అప్పుడు అలా స్టార్ట్, అసలు ఊహించలేదు కూడా. అంటే అలా స్టార్ట్ అవుతుంది అనేది కూడా నేను ఎక్కడ అంత ఆలోచించేంత కూడా రాలేదు. స్లోలీ అవే ప్రాజెక్ట్స్ రావడం అలా
ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు గాయత్రి మంత్రం ఫస్ట్ పాడాను అంటున్నారు, లలిత సహస్రనామాలు అంటున్నారు, అవి చాలా డ్యూరేషన్ ఎక్కువ ఉంటాయి కదా, అది అంత ఈజీ కాదేమో. ఎందుకంటే లిరిక్స్ కూడా, పదాలు కూడా సంస్కృతంలో ఉంటాయి కదా, సో పలకడానికి కూడా బుక్ తీసుకుని చదివేటప్పుడే చాలా కష్టం అనిపిస్తుంది. చాలా. అందులో ఏంటంటే ఐ వాజ్ జస్ట్ 16 years, అంతే, నేను 16 ఏళ్ళు నాకు అప్పుడు ఆ టైంలో. నాకంత ఇవన్నీ స్తోత్రాలు సహస్రనామాలు కానీ ఇవన్నీ నేను అంతగా ఏం చదవకపోతుండే. మామూలుగా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళేమో అంతకని ఇవన్నీ. సో వన్స్ రికార్డింగ్ స్టార్ట్ అయినప్పుడు నాకు అసలు బాబోయ్ అంత బీజాక్షరాలు ఇవన్నీ చాలా పలకడం చాలా కష్టం. అస్సలు నాకు చాలా డిఫికల్ట్గా అనిపించేవి. కానీ లక్కీలీ ఏంటంటే ఎంఎస్ గారివి ఒక్కొక్క రిఫరెన్స్, అంటే ఎంఎస్ గారివి వింటూ మళ్ళీ అవి జాగ్రత్తగా చూసుకొని, అంటే ఎవరో ఒకరు పెద్దవాళ్ళు కూర్చొని గైడ్ చేసేవారు నాకు, అంటే అక్షరాలు పలకడం ఇవన్నీ. సో కొన్ని అంతకన్నా ముందు కొన్ని పొరపాట్లు అయ్యేవి ఆడియోస్లో కూడా, అంటే తెలియక పాడడం ఇలా. సో చాలా మంది చెప్పడం లేదు, వీని కరెక్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్తే మళ్ళీ ఎవరన్నా, ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్, ఐఎమ్ స్టిల్ పర్టిక్యులర్. ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు సహస్రనామాలు కానీ ఉంటే ఒకరు గైడెన్స్, పెద్దవాళ్ళు ఎవరైనా అర్చకులు ఎవరైనా కూర్చుని కంపల్సరీ వాళ్ళ గైడెన్స్తో పాడతాను. అదనేసి అసలు ముఖ్యంగా మీరు స్టార్ట్ చేసిన రెండు చాలా కష్టమైనవి. ఇంకా అన్నమాచారి కీర్తనలు అవన్నీ రెగ్యులర్ గా మనం పాడుతుంటాం మామూలుగా, మ్యూజిక్ లో కూడా మనకి నేర్పిస్తారు, కీర్తనలు అవి ఇవి స్టార్ట్ అవుతుంది. బట్ గాయత్రి మంత్రం అండ్ లలిత సహస్రనామాలు అయితే చదువుతున్నప్పుడు ఎంతసేపు భయం వేస్తుంటది, తప్పులు పలకూడదు. గాయత్రి మంత్రం అయితే, గాయత్రి మంత్రం అలానే అయింది. నాకు ఏమైందంటే ఫస్ట్ గాయత్రి మంత్రం రికార్డింగ్ అప్పట్లో 21st century అని మన బంజారాస్లో ఒక స్టూడియో ఉండేది చాలు. అయితే అక్కడ ఏంటంటే లైవ్గా పాడాలి. నేను ట్రాక్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి కాపీ పేస్ట్ వచ్చేసింది, అంటే ఇఫ్ మనం ఒకసారి ఒక లైన్ పాడేస్తే దే విల్ కాపీ పేస్ట్ ఇవి అవుతుంది. అప్పుడు ఆ సమయంలో ఇంకా, అంటే కొన్ని స్టూడియోస్లో ఉన్నాయి లేవు, ఆ 40 minutes నేను కంటిన్యూస్గా పాడాల్సి వచ్చింది. కరెక్ట్గా నాకు చెప్పకూడదు, కొంచెం రాంగ్ ప్రొనౌన్సియేషన్ ఇవి వచ్చింది. సో అది నాకు తెలీదు, ఎవరు ఏం చెప్పలేదు. సో అప్పుడు నాకు న్యూస్ పేపర్లో రావడం అనమాట, కొంచెం అక్షరాలు ఇవన్నీ కరెక్టే కదా, అది తప్పే ఎంతైనా. సో అలా వచ్చినప్పుడు కొంచెం భయం వేసింది నాకు, అమ్మో నేను జాగ్రత్తగా చూసుకోవాలి అని. సో అక్కడి నుంచి కొంచెం జాగ్రత్త పడి, సో అక్కడి నుంచి కొంచెం అలర్ట్ అయ్యారనమాట. సో ఈ 45 minutes స్ట్రెచ్ ఒకేసారి పాడడం అనేది జరుగుతుంది ఇప్పటికీ, అంతేనా? లేదు, ఇప్పుడు కొంచెం పర్లేదు. అంటే సహస్రనామాలు ఇలాంటివంటే మరి యూ హ్యావ్ టు సింగ్ 1 hour. అది గాయత్రి మంత్రం కాబట్టి ఓన్లీ 2 lines కాబట్టి దట్ ఐ హ్యాడ్ టు రికార్డ్, అంటే ఒక 45 నిమిషాలు కంటిన్యూస్గా పాడాల్సి వచ్చింది. ఇప్పుడు సహస్రనామాలైనా అంతే కదా, కంటిన్యూస్గా యూ హ్యావ్ టు సింగ్. 40 minutes మినిమం ఉంటుంది, 1 hour ఒక్కొక్కసారి, కొన్ని అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది డ్యూరేషన్. ఐ పర్సనల్లీ ఫీల్ సినిమా పాటల కన్నా ఇదే కష్టం అని. చాలా కష్టం. సినిమా పాటల్లో ఒక ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా పలకాలి, ఎక్స్ప్రెషన్ దానికి కొంచెం అయితే నోట్, ఇది మీ యొక్క ఎమోషన్ సౌండ్ అవ్వాలి. లిటరల్లీ అది విన్నప్పుడు, అంటే మనకి దేవుడు పాటలో మనకి వినిపిస్తుంటారు, లిటరల్లీ వి ఫీల్ ద డివైన్ వైబ్స్. అది మీరు పలికించాలి అనేది ఛాలెంజ్ కదా. ఆ మూమెంట్ లో నాకేమనిపిస్తుంది అంటే, మామూలుగా కూర్చొని నేను ఎప్పుడైనా కూర్చొని చదివితే కరెక్ట్ గా వస్తుంది, మై దగ్గరికి వచ్చేసరికి ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఎక్కడో మిస్టేక్స్ వస్తూనే ఉంటాయి, మళ్ళీ రికార్డ్ చేసి ఒక్కొక్కసారి వేడుకు వచ్చేస్తూ ఉంటుంది, అబ్బాయి పలకట్లేదు నాకు అన్నట్టుగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఆ టైంలో ఏదో గాడ్స్ గ్రేస్ అంతే. ఆ టైంలో ఆ మూమెంట్లో నాకు ఆ శక్తి భగవంతుడు ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. ఆ భగవంతుడు ఏదో ఆ టైంకి ఆ శక్తి ఇస్తాడు, అది ఇస్తాడు, మళ్ళీ తర్వాత కూర్చుంటే రాదు. అంతేనా? అంతే. ఇది నిజం యాక్చువల్లీ. ఆ పాడుతున్నంతసేపు ఒక డిఫరెంట్, దానికి ఆ వైబ్రేషన్స్ ఉంటాయి, నేను నమ్ముతాను. అప్పట్లో అంటే ఆ వయసులో నాకు అవన్నీ తెలియదు, కానీ తర్వాత ఏజ్ పెరిగిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట, ఇవన్నీ అలా పాడాను అంటే. మామూలుగా మళ్ళీ కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి రాదు, ఎలా పాడాను ఆ టైంలో అని అనిపించేది. సో ఇట్స్ డెఫినెట్లీ గాడ్స్ గ్రేస్. వింటున్న మాకే ఆ వైబ్రేషన్ వస్తుంది, పాడుతున్న మీకెందుకు రాదు అంటే. మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు ఒకసారి, ఐ రిమెంబర్ ఎప్పుడో ఒకసారి నా ఇంటర్వ్యూలోనే మీరు ఒక మాట చెప్పారు, డివోషనల్ సాంగ్స్ పాడుతున్నప్పుడు ఒక తెలియని పవర్ కూడా మీరు ఫీల్ అయినట్లు. ఓ ఎస్, మెనీ టైమ్స్. అంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్? ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోయేదాన్ని, ఎస్పెషల్లీ డివోషనల్ సాంగ్స్ పాడేప్పుడు. అప్పుడు ఎంత నేను ఐ వాజ్ జస్ట్ 16 or 17 years అంతే. అప్పుడు ఏం తెలుస్తుంది మనకి, స్పిరిచువాలిటీ ఇవంతా కూడా నాకు ఏమంతా తెలియదు. చాలా ఎమోషనల్ అయిపోతుండే నేను, చాలా తెలియకుండా కళ్ళకి నీళ్ళు వచ్చేసేటివి. ఏంటి ఆ ఫీలింగ్ ఏంటో కూడా నాకు తెలియదు.
బట్ ఐ యూస్ టు లవ్ అంటే అవి పాడడం కానీ ఒక ఫ్లోలో అన్ని పాడేయడం అలా పాడుతూ ఉంటే తెలియని ఎమోషన్స్ సడన్లీ ఐ యూస్ టు క్రై. నాకు అంటే ఎవరికి తెలియదు, నాకు లోపల ఒక తెలియని ఒక ఎమోషన్ అలా అవ్వడము. ఒక్కసారి ఏమైందంటే ఒక రికార్డింగ్లో నేను అన్నమాచార్య సంకీర్తనలు పాడిన టైంలో ఒక రోజంతా ట్రాక్ అంతా పాడేస్తున్నాం అనమాట, అంత మ్యూజిషియన్స్తో పాటు ఫస్ట్ అంతా ట్రాక్ అంతా ఒకసారి రన్ త్రూ ఒకసారి లైవ్ రికార్డింగ్ అవుతుంది. సో లంచ్ బ్రేక్ తర్వాత నేను జస్ట్ లోపలికి వెళ్ళి ఊరికే ట్రాక్తో పాడుకుంటున్నాను. పాడుకుంటప్పుడు ఐ ఫెల్ట్ ఒక డిఫరెంట్ వైబ్రేషన్ అంటారు చూడండి, ఒక తెలియని ఒక్క నిమిషం హ్యాడ్ గూజ్ నార్మల్స్ అనమాట. అది ఆ సంకీర్తన యొక్క ఒక పవర్ ప్రతి అక్షరం కానీ ఇట్స్ జస్ట్ నాట్ ఎ సాంగ్, ఇట్ హ్యాస్ అ పవర్. ప్రతి ఒక్క వర్డ్లో ఒక పవర్ ఉంటుంది, అర్థం ఉంటుంది. సో అదొక దాని జర్నీ ఈజ్ వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటైతే ఇంకా స్పిరిచువల్ డివోషనల్ సాంగ్ అంటే నిత్య సంతోషిని గారు అని ఒక గట్టి స్టాంప్ పడిపోయింది. నాకు అది అనుకోకుండా దట్స్ ఎ బ్లెస్సింగ్ అంతే. అది అనుకోకుండా ఇది ఇలా అవ్వాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఆ టైంలో అసలు ఆ రియలైజేషన్ కూడా లేదు నాకు. అలా వస్తూ ఉన్నాయి పాటలు, అలా పాడుతూ ఉన్నాను అంతే. ఐ వాజ్ ఎంజాయింగ్ అంతే. లలిత సహస్రనామాలు వినని ఇల్లు ఉండదని చెప్పాను కదా, జస్ట్ ఐ నో అలా పాడలేం ఎప్పటికప్పుడు, కానీ నీ గొంతులో డైరెక్ట్ గా ఒక్క పదం విన్నా హ్యాపీ. నేను లలిత సహస్రనామాల్లో నాకు అన్నపూర్ణ స్తోత్రం అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, అది ఎక్కడికి వెళ్ళినా చాలా మంది అడుగుతారు, అంటే చాలా బాగుంది అని. దానికి మంచి బ్లెస్సింగ్స్ నాకు. సో అది నేను ఒక్క ప్లీజ్. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల దోష పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. యూర్ బ్లెస్డ్. నిజంగా మీకు మీరు అన్నారు కదా ఇది గాడ్స్ బ్లెస్సింగ్స్ వల్లే పాసిబుల్ అవుతుందని. 100%. ఎంత వైబ్ ఉంటుందో అందులో, ఆ డివైన్ ఫీలింగ్. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం అసలు. అన్నపూర్ణ స్తోత్రం చాలా చాలా బాగుంటుంది. అలా వింటూ కూర్చోబుద్ధి అవుతుంది అంతే. మీరు అన్నారు ఈ రికార్డింగ్ అప్పుడు టీయర్స్ వచ్చాయి, వింటున్నప్పుడు కూడా టీయర్స్ వచ్చేస్తాయి నిజంగానే. అండ్ మీరు యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా చెప్పారు యూ లిటరలీ ఫెల్ట్ గాడ్స్ ప్రెజెన్స్ అని. అవుతుంది కదా మనకి. అలాంటి మనం విన్నప్పుడు కూడా, ఇంకెవరిదైనా విన్నప్పుడు కూడా మనకు ఒక తెలియని ఆ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా మంచి సాంగ్ విన్నప్పుడు డెఫినెట్లీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. సో అలా పాడుతున్నప్పుడు అదే మూడ్లో ఉన్నప్పుడు తెలియని ఒక వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతుండే చాలా. సో మీరు మ్యూజిక్ ని కెరియర్ గా చూస్ చేసుకోవడం అనేది కంప్లీట్లీ ప్లాన్డ్ యాక్సిడెంటల్ గా జరిగింది? యాక్సిడెంటల్ అంతే, అస్సలు ప్లాన్. అంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పాటలు అంటే చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో కూడా అదే కంప్లైంట్ అనమాట. అంటే ఏదైనా చదవమని చెప్పినా కూడా నేను పాట రూపకంగా పాడుతున్నానని మా పేరెంట్స్ని పిలిచి చెప్పారన్నమాట ప్రిన్సిపల్. తను పాడుతూనే ఉంది. ఇంట్లో కూడా పాడుతూ ఉండేదాన్ని. సో ఆ టైంలో మనకి ఇది కెరియర్ అనేది ఏం తెలియదు కదా. పాడడం అనేదే నాకు ఇష్టం, ఇంకేం తెలియదు నాకు. పాట స్కూల్కి వెళ్ళిన పాటే, ఇంటికి వచ్చిన పాటే, అంతే. మరి యాక్సిడెంటల్ గా అన్నారు కదా, ఎలా జరిగింది యాక్సిడెంట్? ప్రోగ్రామ్స్ కి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు నేను అక్క ఇద్దరం కలిసి పాడము, కొన్ని క్లాసికల్ కాన్సర్ట్స్ ఇలా పాడడం, డివోషనల్ ప్రోగ్రామ్స్ వెళ్ళి పాడుతూ ఉండేవాడు. తర్వాత ఒకరు అంటే చెప్పాను కదా రవి కుమార్ గారు అని, ఆయన కూడా ఫ్లూట్ ప్లే చేసేవారు, ఆయన ఫ్లూటిస్ట్. సో ఆయన ఒకసారి రికార్డింగ్ పిలిచారు, ఒక చిన్న యాడ్ జింగిల్ రికార్డ్ చేసాం. అప్పుడు అన్నమాట బాగా పాడుతుంది చక్కగా, తిను మంచి లలిత సంగీతం వైపు కూడా తను. అంటే అప్పటి వరకు నేను ఓన్లీ క్లాసికల్ వైపే, అంటే డివోషనల్స్ క్లాసికల్ వైపే. అప్పుడు అన్నమాట తిను లలిత సంగీతం లైక్ మ్యూజిక్ కూడా ట్రై చేయండి, బాగుంటుంది, బులెన్ సాంగ్స్ కానీ ఇవన్నీ. ఆ చిన్ని ఆశ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అలా ఆ పాట బాగా ఫేమస్ కదా ఆ పాట. సో ఆ పాట పాడుకుంటూ అందరూ అనేవారు, అరే బాగుంది, చక్కగా మంచి హై పిచ్ లో పాడుతుంది అలా తెలిసి అలా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఓకే, అలా స్టార్ట్ అయ్యి ఒక రికార్డింగ్ అయిన తర్వాత ఒకరికి తెలిసి మళ్ళీ క్రిస్టియన్ డివోషనల్ పాడాను నేను. ఫస్ట్ క్రిస్టియన్ డివోషనల్ పాడారా? ఎస్ ఫస్ట్ క్రిస్టియన్ డివోషనల్ పాడాను.
అక్కడి నుంచి పరిచయం అవడం అనమాట. ఓకే. అలా అలా పరిచయం అవుతూ గాయత్రి మంత్రం రికార్డింగ్, తర్వాత లలిత సహస్రనామాలు, ఆ తర్వాత అన్నమాచార్య నుంచి సంకీర్తనలు, ఇలా అలా అలా కంటిన్యూస్ గా Flow అలాగా స్టార్ట్ అయ్యి. బట్ సినిమాల్లో తక్కువ పాడినా మంచి పాటలు పాడు. ఎస్ స్పెషలీ కోటి గారికి నా మనసుకి సచ్ గుడ్ హిట్ అండి అసలు. ఎనీ మెమరీస్? యాక్చువల్లీ ఎప్పుడు మిడ్ నైట్ జరిగింది రికార్డింగ్. ఈ సాంగ్ కోటి గారు పిలిచారు, వెళ్ళాను. ఐ థాట్ అది ట్రాక్ అని అనుకున్నాను నేను. ట్రాక్ అవుతున్న తర్వాత మనకి, ఎందుకంటే ఐ వాజ్ నాట్ దట్ ఎక్స్పీరియన్స్డ్. మూవీస్ అంటే మూవీ సాంగ్స్ కూడా అంత ఈజీ కాదు. ఏమవుతుందంటే హీరోయిన్ కి సూట్ అవ్వాలి వాయిస్, దాని ఎక్స్ప్రెషన్ వేరు ఉంటుంది డెఫినెట్లీ. సో కానీ లక్కీలీ ఆ పాట మంచి పేరు తీసుకొచ్చింది నాకు. ఐఎమ్ ఆల్వేస్ అంటే థ్యాంక్ఫుల్ టు కోటి గారు. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ వేర్. Yes. మంచి ఒక వైబ్ అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కెన్ యూ సింగ్ 2 lines? Sure. నా మనసుకి ఏమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసిదెలా, నాకు అలాగే ఉంది, ఎన్నో అనాలనుంది, దాచేదెలా లోపలా, మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది. వాట్ వాయిస్! ఫస్ట్ ఫిలిం సాంగ్ నాకు దుగ్గిరాల గారు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో నాకు నీలి మేఘాలు అనే చిత్రం, యాక్ట్రెస్ మహేశ్వరి గారు ఉన్నారు కదా, ఆవిడ యాక్ట్ చేసిన ఫిలిం. సో అందులో ఒకటి జాబిలమ్మ చేరవస్తే అని ఒక పాట, అది మేల్ అండ్ ఫీమేల్ ఉంది. మేల్ వచ్చి మన ఉనికృష్ణన్ గారు పాడారు, ఫీమేల్ వర్షన్ నేను. ఓకే ఓకే, దట్ వాస్ టూ. దట్ వాజ్ ఇన్ 96. ఓకే, సో ఇఫ్ ఐ ఆస్క్ యూ, సినిమా మ్యూజిక్ ఎక్కువ, స్పిరిచువల్ మ్యూజిక్ ఎక్కువ, దేనికి ఎక్కువ ఇష్టం మీకు అంటే? అలా ఎప్పుడు లేదు నాకంటే. ట్యూన్ బాగుంటే ఐ విల్ ఎంజాయ్. ఓకే, కొన్ని పాటలు ట్యూన్ చాలా బాగుంది, మనసుగా అది మన హార్ట్ టచింగ్ అంటారు కదా, అలా నచ్చితే నాకు ఎనీ సాంగ్. గజల్ అయినా నాకు చాలా ఇష్టం, గజల్స్ కూడా చాలా ఇష్టం. ఇన్స్ట్రుమెంటల్ ఆర్ డివోషనల్లో ఒకటి ఏంటంటే పాడేప్పుడు నా ఓన్ ఫీల్. అక్కడ ఏమి అంటే ఇలా పాడాలి అలా పాడాలని ఎవరు ఏం చెప్పరు, భావం రావాలి, భావం. సో అక్కడ నాకు చాలా లిబర్టీ ఉండేది డివోషనల్ సాంగ్స్ పాడేటప్పుడు. ఆ లిబర్టీ ఉండేది కాబట్టి ఎంతైనా ఒక ఆర్టిస్ట్కి తనకంటూ ఆ లిబర్టీ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగా ప్రజెంట్ చేయగలుగుతారు ఒక పాటని. సో అలా డివోషనల్స్ ఎక్కువగా ఎంజాయ్ చేశాను. మూవీ సాంగ్స్ ఏంటంటే డెఫినెట్లీ యాజ్ ఎ సెడ్, ఓకే దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, పలకడం కానీ ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ అవి కూడా నాట్ ఈజీ. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒక ఇలా పాడాలి, ఇక్కడ ఇలా ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఇది రావాలి అని. సో అది కూడా నాకైతే అది కూడా కష్టమే. అయితే ఇది యాక్సిడెంటల్ గా జరిగింది అంటారు కదా, బట్ అసలు ఏం అవ్వాలనుకున్నారు? ఏం పెద్ద క్లారిటీ అసలు ఏమీ అనుకోలేదు, పాడాలంతే, పాటలు పాడుతూ ఉండాలంతే. అంతే, ఏదో అవ్వబోయి ఏదో అవడం అనేది ఏం లేదు. బట్ అప్పుడు అసలు ఏం థాట్స్ వస్తాయి కదా, అందరూ అనేవాళ్ళు అనమాట, నువ్వు సింగర్ అవ్వాలనుకుంటే. నాకు ఉండదు అదొక్కి, నాకు అదే కదా సింగింగే కదా, ఇంకా అవ్వాలనుకోవడము ఆ థాట్స్ కూడా ఏం లేవు. ఇంట్లో ఏమంటారు ఇప్పుడు? ఎస్, దే ఆల్ ఫీల్ హ్యాపీ. వాళ్ళు చాలా అదృష్టంగా భావిస్తారు, వాళ్ళ అమ్మ కానీ నాన్నగారు కానీ. ఇంకొకటి ఏమైందంటే, నాకు 10th తర్వాత ఇంటర్మీడియట్ నేను ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత చెప్పాను కదా, ఎప్పుడు చూడు నాకు పాటల మీదే ఉండేది. సరిగ్గా చదువు మీద ఫోకస్ చాలా తక్కువ ఉండేది అనమాట. ఒకసారి మా నాన్నగారు పిలిచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత ఒకసారి అడిగారు అనమాట, నువ్వు మ్యూజిక్ సైడ్ వెళ్తావా చదువు సైడ్ వెళ్తావా? నాకు రెండిట్లో చూస్తే నాకు మ్యూజిక్. సో నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం డాడీ. సో ఆయన అప్పటి నుంచి ఒకటే అన్నారు, మ్యూజిక్ సైడ్ వెళ్తున్నావు కదా, గివ్ యువర్ బెస్ట్. మ్యూజిక్ సైడ్ నువ్వు చక్కగా ప్రాక్టీస్ దీంట్లో నువ్వు ఇవ్వాలి అని చెప్పారనమాట. అంతే, ఇంకా అక్కడి నుంచి అలా అలా ఆ ఫ్లోలో థ్యాంక్స్ టు దెమ్ యాక్చువల్లీ. మరి అంతే కదా, ఎందుకంటే అందరికీ చదువుకోవాలి, చదవాలి, ఏదో ఒకటి చేయాలని చదువు, కానీ ఆ పేరెంట్స్ నుంచి ఆ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది, చాలా అవసరం. అండ్ చేయబట్టే కదా మీరు ఈ రోజు ఇంతగా. లేదు అవన్నీ వదిలేసి ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే కష్టం కదా. అమ్మ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో కొంచెం ఎక్కడో ఉండేది. ఎట్లా అంటే ఎంతవరకు నువ్వు ఈ మ్యూజిక్ లో వెళ్తాము అనేది తెలియదు కదా, అట్లీస్ట్ కొంచెం డిగ్రీ ఏదో సంథింగ్ ఏదైనా. నాకేమో
నాకు అసలు ఇంట్రెస్టే లేదన్నప్పుడు అక్కడ సైడ్ వెళ్ళడం ఎందుకు అన్నట్టు ఉండేదన్నమాట. నాకు మ్యూజికే కదా ఇష్టం, ఇటే నాకు పాటలే ఇష్టం అన్నట్టుగా అలా. ఇప్పుడు సినిమా పాట పాడడానికి, డివోషనల్ పాట పాడడానికి కంపేర్ చేసుకుంటే ఒక సింగర్‌కి సినిమా పాట పాడడానికి ఎక్కువ కిక్ వస్తుందేమో కదా! అవునా? అంటే డివోషనల్ కి సెలెక్టెడ్ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు కూర్చోబెట్టి ఇలా వినిపిస్తే అందరికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే డివోషన్ ఇస్ అ ప్రేయర్ అండ్ ప్రేయర్ ఇస్ వెరీ పర్సనల్. అది మనం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, లేకపోతే మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు వినాలనుకునే సబ్జెక్ట్ అది. వీ కెనాట్ మేక్ ఆర్ ఫోర్స్ సమ్వన్ టు సిట్ అండ్ లిజన్ అని. మూవీ సాంగ్స్ ఏంటంటే ఆ జనరేషన్స్ అంటే యంగ్ జనరేషన్, యూత్, అందరూ పెద్దవాళ్ళు అందరూ ఇమ్మీడియట్ గానే కామన్ పీపుల్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేవి పాటలు అవన్నీ. చాలా అన్ని రకాల సాంగ్స్ ఉంటాయి, మెలడీ ఉంటుంది, మనకి మాస్ ఉంటుంది ఇవన్నీ. సో డెఫినెట్లీ దీంతో కంపేర్ చేసుకుని డివోషనల్ కి సెలెక్టెడ్ ఆడియన్స్. ఐ డోంట్ వాంట్ టు సే దట్ దిస్ ఇస్ ఇది తక్కువ అది ఎక్కువ అని చెప్పలేను, ఆర్ దీని తక్కువ. ఇంక సెలెక్టెడ్ ఆడియన్స్ ఉంటారు. విచ్ గివ్స్ ఇన్స్టెంట్ కిక్. ఇప్పుడు రికార్డింగ్స్ 2 వచ్చినాయి ఒకే టైంకి. ఏం చూస్ చేసుకుంటా? నా అవైలబిలిటీ ఆర్ నాకు నచ్చిన ఆ టైంకి అవైలబిలిటీ ఓకే. మూవీ సాంగ్స్ కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఇళయరాజు గారి పాటలు ఇవన్నీ ఉంటాయి కదా, స్టేజ్ మీద వెళ్ళినప్పుడు లైవ్ సింగింగ్ ఇలా ఉన్నప్పుడు ఐ థరోలీ, అంటే నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఆ సాంగ్స్ కూడా అవన్నీ. మనం ఎలా కనెక్ట్ అవుతాం అనేది ఇట్ మ్యాటర్స్. మూవీ సాంగ్స్ ఇనిషియల్ గా ఎక్కువ వచ్చినా కూడా తర్వాత అంతా డామినేషన్ ఎక్కువ స్పిరిచువల్ అయిపోయింది కదా, దీని వల్ల అదేమైనా తగ్గిపోయిందా? అట్లాంటిది ఏం లేదు. అలా ఏం లేదు. ఓకే, అంటే మీకు కొంచెం స్టార్టింగ్ లో మీరు సినిమా పాటలు బాగానే ఎక్కువ పాడేవారు, తర్వాత కొంచెం అవి తగ్గిపోయి ఈ గ్రాఫ్ పెరిగిపోయింది. సో అది అనుకోకుండా జరిగిపోయింది అలా లేదు, మీరు వచ్చే ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ మధ్యలో నేను అన్నిటికీ అటెండ్ అవ్వలేకపోయాను. కొన్ని రికార్డింగ్స్ కి అన్నిటికీ వెళ్ళలేకపోయాను. అంటే నా భయం ఎలా ఉండంటే నేను సరిగ్గా జస్టిఫై చేయగలుగుతానో లేనో ఒక బాగా నాకు డౌట్ ఉండేది. నేను పాడలేనేమో, అన్ని పాటలు నేను పాడలేనేమో, చేయలేనేమో అని. నాట్ దట్ మూవీ సాంగ్స్ పాడొద్దు. అండ్ మధ్యలో కొంతమంది అలా కూడా అనుకున్నారు, ఓ ఈ అమ్మాయి కంప్లీట్ గా ఓన్లీ డివోషనలే పాడుతుంది, అసలు డైరెక్ట్ ఎవరైనా కలిసిన వాళ్ళు గుడ్ అమ్మా, యూ టుక్ రైట్ డెసిషన్, మీరు ఓన్లీ డివోషనల్సే పాడుతున్నారు, మీరు మూవీ సాంగ్స్ కి పాడొద్దని డిసైడ్. అయ్యో బాబోయ్, నేను ఏది డిసైడ్ అవ్వలేదండి, అది అలా వచ్చింది అంతే. ఫిలిం సాంగ్స్ ఏంటంటే నాకు అనుభవం ఏంటంటే నేను జస్టిఫై చేయలేకపోతున్నానేమో అని అనిపించేది. అందుకని కాస్త అలా కొంచెం వెనక్కి వెళ్ళిపోతుండేది అనమాట. బట్ ఆపర్చునిటీస్ ఇప్పుడు కోటి గారు కానీ, మాధవపెద్ది సురేష్ గారు, ఆర్పి గారు, వీళ్ళందరూ కూడా నాకు, చక్రి గారు, వీళ్ళందరూ మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు నాకు. కిరవాణి గారు. ఒక్క అన్నమాచార్య కీర్తన ఏదైనా ఒక 2 లైన్లు ప్లీజ్. నగవులు నిజమని నమ్మేదా, ఒకినడి ఆశలు ఉత్తరవే, నగవులు నిజమని నమ్మేదా, ఒగినడి ఆశలు ఉత్తరవే, నగములు నిజమని నమ్మేదా. సో మీరు స్పెషల్ ప్రోగ్రామ్స్ అవి కూడా ఎక్కువ చేస్తూ ఉంటారా ఇలా? అంటే తిరుపతిలో కూడా ఎక్కువ అవుతుంటాయి కదా, నాది నీరాజనం ఇవన్నీ ప్రోగ్రామ్స్ కి వెళ్తూ ఉండేదాన్ని. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. అంటే అది చెప్తాను కదా, డివోషనల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక ఫ్లోలో నాకు నచ్చిన పాటలు అన్ని పాడుకుంటాను కాబట్టి అది ఎంజాయ్ చేస్తాను తప్పకుండా. ఓకే, ఫస్ట్ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ గుర్తుందా? ఫస్ట్ నేను పాడింది జింగిల్, స్టూడియోలో పాడింది నేను ఒక జింగిల్. నేను చెప్పాను కదా రవి అది చేస్తాను. బాగా అనిపించింది నాకు. ఐ వాజ్ లవింగ్ మై వాయిస్. నా హెడ్ ఫోన్స్లో ఆ మైక్తో ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇట్ వాజ్ వండర్ఫుల్. నాకు చాలా, నా వాయిస్ నాకు అరే ఎంత సౌండింగ్ సో గుడ్, అది అంటే ఇంకా బాగా పాడాలి. ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్ మోర్ యాక్చువల్లీ. ఓకే, ఏదైనా ఒక మెమరబుల్ రికార్డింగ్ మూమెంట్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. అలా చెప్పాను కదా కొన్ని రికార్డింగ్స్ అంటే నేను అంటే ఇదివరకు ఎక్కువ షేర్ చేసేదానికని తర్వాత ఐ చూస్. బట్ ఇవాళ మనం అంటే డివోషనల్ సాంగ్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. ఒకటి నేను లలితా చరితం అని
లలిత సహస్రనామాల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, రాశారంట విశాలాక్షి గారని. లలిత సహస్రనామాన్ని మొత్తం తెలుగులో ఆవిడే స్వయంగా రాసి ఒక రికార్డింగ్ చేశారు, మన లలిత్ సురేష్ గారు కాంపోజిషన్ మ్యూజిక్. అప్పుడు అది చాలా పెద్దది. లలితా చరితం ఇస్ లైక్ మొత్తం ఒక 1 hour ఉంటుంది ఆల్బమ్. సో అలా పాడుతూ ఉన్నాను. ఇట్ టుక్ 3 days అనుకుంటా, నాకు 3 days మొత్తం. ఆ టైంలో నాకు ఫుల్ కోల్డ్, ఓకే. బట్ సమ్హౌ మేనేజ్ చేసుకుంటూ పాడాను. ఆవిడ ఎదురు కూర్చున్నారు, నేను కన్సర్వ్ రూమ్ లో కూర్చున్నాను. నేను రికార్డింగ్ స్టూడియో మధ్యలో మనకి గ్లాస్ ఇలా ఉంటుంది కదా, జస్ట్ ఏదో కొంచెం భయంగా అనిపించింది. ఓకే. ఏదో భయం అనిపించింది, అంటే అందరు అక్కడ కనిపిస్తున్నా కూడా నాకు ఏదో ఒకలాగా అనిపించింది. ఆవిడ బయటకు వచ్చాక ఆవిడక కనిపించేవారు అంటే అప్పుడు ఆవిడ ఒక మాట అన్నమాట, అంటే నేనేం చెప్పలేదు, నేను భయపడుతున్నాను కూడా ఎవరికి ఏం చెప్పలేదు, మామూలుగా అన్న అమ్మ ఉన్నారు అక్కడ. ఆవిడ ఒక మాట అన్న, వాళ్ళు పాడుతున్నప్పుడు అక్కడ అమ్మవారు కూర్చొని ఉన్నారు అని అన్నట్టుగా చెప్పారు అన్నమాట. సో ఇలాంటి అనుభవాలు కొన్ని జరిగాయి. ఎస్ అలాంటివి, అంటే వాళ్ళకి అది కనిపిస్తుంది కాబట్టి, తెలుస్తుంది కాబట్టి చెప్పినప్పుడు చాలా మనం అనుకుంటా దేవుడు దర్శనం ఇస్తే బాగుండు అని. ఆ శక్తి, ఆ పవర్ చాలా అసలు. అంతే కదా, వైబ్ వస్తేనే. మీరు అన్నారు ఇప్పుడు భయపడ్డాను అని, ఏదో తెలియదు ఇలా అయ్యో చాలా ఎలానో అనిపించేస్తుంది నాకు. బట్ అనిపించి నేను బయటకు వచ్చేసాను యాక్చువల్లీ. నాకు ఐ నీడ్ బ్రేక్ అని చెప్పి బయటకు వచ్చాను యాక్చువల్లీ. వచ్చాక ఆవిడ అలా నన్ను చూస్తున్నారు, ఏమైంది అన్న, ఏమో తెలియదండి ఒక్క 10 నిమిషాలు అలా. అప్పుడు ఆవిడ మాట అన్నారు అన్నమాట. సో అంటే ఇదేది నా గ్రేట్నెస్ కాదమ్మా, ఆ సహస్రనామాలు అవ్వచ్చు, వాటి యొక్క పవర్ అది వేరు. సో అలాంటివి బోల్డన్ని మూమెంట్స్ జరిగాయి, మెమరీస్ చాలా ఉన్నాయి, చాలా అలా జరుగుతూ ఉండే. అండ్ ఇప్పుడు సింగర్స్ కి జనరల్లీ సంగీతం నేర్చుకోకపోయినా సినిమా పాటలు పాడడం అయితే పర్లేదు అంటారు. స్పిరిచువల్ సాంగ్స్ పాడడానికి సంగీతం కంపల్సరీ నేర్చుకోవాలా? దేనికైనా సంగీతం అనేది ఉంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది. గాయకులుగా పుట్టడం అనేది అది మనం ప్లాన్ చేసింది కాదు, అది దేవుడిచ్చిన గిఫ్ట్. మనకి మనం ప్రొఫెషనల్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు, మనం రావాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఓకే మనం కొన్ని పాటలు విని పాడడం అనేది న్యాచురల్గా, మనం కొన్ని పాటలు చిన్నప్పుడు కూడా మనం వినకడితోటి మనం డివోషనల్ సాంగ్స్ ఏంటంటే ఒక కొన్ని రాగయుక్తంగా ఉంటాయి, ఒకే రాగంలో ఉంటాయి, రాగమాలిక ఉంటుంది. సో వాటి పాడెప్పుడు కాస్త మనకు మ్యూజికల్ గైడెన్స్ ఉంటే, కాస్త మన సంగీతం నేర్చుకుంటే ఏ రాగము లేకపోతే రాసుకోవడానికైనా, లేకపోతే ఆ పర్టిక్యులర్ రాగంలో కంటిన్యూ ఒక ఫ్లోలో పాఠం కానీ, ఇవన్నీ రాగాలాపన, ఇవన్నీ చిన్నవి, ఇట్ విల్ డెఫినెట్లీ మనకి హెల్ప్. ఎస్. మీరు ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నాను అంటారు? లిటరల్లీ నేను చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా సాధన చేస్తుంటాను. మీ మార్నింగ్ 4 o'clock అంటున్నారు ఏంటి? మార్నింగ్ నేను 4:15 లేస్తాను. ఓకే. నాకు 4:30కి పొద్దున్న క్లాసెస్ ఉంటాయి, యూఎస్ క్లాసెస్, కొన్ని ఆన్లైన్ సంగీతం నేర్పిస్తున్నారు. ఎస్ మ్యూజిక్ నేర్పిస్తాను. సో వాళ్ళకి ఈవినింగ్ కాబట్టి, ఇదివరకు ఏంటంటే 6కి పొద్దున 6కి స్టార్ట్ అయ్యేది, 6 నుంచి 7, 7 నుంచి 8 అలా 2 slots అలా క్లాసెస్ అవుతున్నాయి. సో ఎందుకో తెలియదు, నాకు ఇంకా కొంచెం ఎర్లీగా పెట్టుకోవాలనేది నాకు ఇష్టం. ఎప్పుడు అనుకున్నా కానీ ఎప్పుడు అవ్వకపోతుండేది, పొద్దున్న లేవడం అవ్వట్లేదు ఉండేది, కానీ మనసులో ఉండేది ఆ కోరిక, పొద్దున్న లేవాలి. అలా ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ అనమాట. నాకు అని అప్పుడు మార్చుకున్నాను. 4:30 మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 4:30 to 5:30 ఒక స్లాట్ ఉంటుంది, 5:30 to 6:30 అలా. సో అలా క్లాసెస్ అయిపోయిన తర్వాత కూర్చొని నేను పాడుకుంటూ ఉంటాను, పియానో ప్లే చేసుకుంటూ. నాకు పియానో అంటే ప్రొఫెషనల్గా నేను కాదు, జస్ట్ నాకు ఇష్టం లైట్గా అలా డ్యూరింగ్ కోవిడ్ అలా ప్లే చేస్తూ అలా పాడుకోవడం అలా జరిగింది. అండ్ నేను ఐ బీన్ ట్రైంగ్ టు కాంటాక్ట్ యూ ఆల్మోస్ట్ సిన్స్ 2 weeks. మీరు డైలీ రికార్డింగ్ అంటున్నారు. అంత ప్యాక్ కాల్ చేసినప్పుడు నేను అనుకోకుండా రోజు అదో తిన్నారు అంటే, ఇప్పుడు కూడా ఇవాళ కూడా మీకు రికార్డింగ్ ఉంది యాక్చువల్లీ, మధ్యాహ్నం నుంచి కూడా రికార్డ్. సో ఇంకా ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ రొటీనా రికార్డింగ్స్? ఏమి డైలీ ఏం లేవు, ఎప్పుడైనా వారానికి ఒకసారి లేకపోతే 2 వారాలకు ఒకసారి, ఇప్పుడు వెరీ రేర్ వెళ్తూ ఉంటాను. బట్ పాట ప్రాక్టీస్ అనేది, పాడుకోవడం అనేది ఎవ్రీడే. మ్యూజిక్ క్లాసెస్ ఓన్లీ మార్నింగ్స్ ఉంటాయి, ఓన్లీ ఒకసారి ఈవినింగ్స్ ఉంటాయి, బట్ మార్నింగ్స్ పెట్టుకుంటాను. నాకు డైరెక్ట్ గా కూడా చెప్తున్నారా లేకపోతే ఇన్ పర్సన్ లేదు, ఇది వరకు చెప్పేదాన్ని. ఓకే, కోవిడ్ తర్వాత తగ్గిపోయింది, ఓన్లీ ఆన్లైన్ కొన్ని అబ్రాడ్ క్లాసెస్ సెలెక్టివ్ గా కొన్ని తీసుకున్నాను. అప్పట్లో మధ్యలో చాలా ఎక్కువ చెప్పేదాన్ని చాలా మందికి. తర్వాత ఏంటంటే మళ్ళీ తర్వాత వర్క్ స్టార్ట్ అయిపోయి, అంటే ఒకసారి మళ్ళీ
టైం కూడా మనం డెడికేట్ చేయాలి కదా ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు అని ఇంకా అలా ఓన్లీ ఫ్యూ పీపుల్కి తీసుకున్నాను, ఫ్యూ స్టూడెంట్స్. అండ్ కమింగ్ టు కెరియర్ గ్రాఫ్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్, దాని గురించి చెప్పండి. హౌ ఇస్ ద సపోర్ట్? బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే అమ్మ అసలు ఆ విలువ నాకు నేను అమ్మ అయ్యాక కానీ తెలిసింది. అంటే ఏ రాత్రి వచ్చినా పాపం అప్పట్లో రికార్డింగ్స్ చాలా 1-2 అలా అవుతుండే. అప్పట్లో చాలా బిజీగా ఉండేదాన్ని, నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ వెళ్తుండేదాన్ని రికార్డింగ్కి. రాగానే పాపం తినిపించేయడం, అసలు ఏ రాత్రి అయినా పాపం వండి అప్పటికప్పుడు వేడివేడిగా పాపం వెళ్ళేసి వచ్చింది కదా అని తినిపించడం. నాకు అసలు ఏం తెలియకపోతే నేను ట్రావెల్ చేసినప్పుడు అమ్మే సర్ది పెట్టేసేది, ఇవన్నీ చేసేవారు కదా. దట్ వాస్ వెరీ డిఫరెంట్. దాని గురించి ఏం చెప్పు. ఆ తర్వాత నేను మెల్లిగా ఆఫ్టర్ మ్యారేజ్ నేను మెల్లిగా చేసుకోవడము, ఇంకా నా ఓన్గా వెళ్ళడం. అంటే ముందు నుంచి కొంచెం అలవాటు చేశారు అమ్మ, ఎప్పుడు నాతో పాటు వచ్చేవారు అమ్మ. నాకు కొంచెం 19-20 ఇయర్స్ దాకా మెల్లిగా వదిలేశారు నన్ను. అసలు నువ్వు ఒక్కదాన్ని వెళ్ళడం సడన్గా నాకు అయ్యో అమ్మను మిస్ అవుతున్నాము, అమ్మ నువ్వు రావట్లేదు అంటే లేదు, మెల్లిమెల్లిగా నువ్వు వెళ్తుంటే ఏదన్నా అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే వచ్చేవారు, లేకపోతే నేను ఒకదాన్ని ట్రావెల్ చేసేదాన్ని. గ్రాఫ్ వైజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువైంది కదా, అలా 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 వెళ్ళడం కదా. ఇదే ఇంకా ఎక్కువ పాటలు పాడడం అనేది. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండి. అంటే ఒక పాప కదా? ఒక పాప. మా అమ్మాయి తను ఇప్పుడు 19 years, 3rd year తను. ఓకే, సో షీఈ్ ఆల్సో ఇంటూ మ్యూజిక్. మ్యూజిక్ లో తను కూడా. అంటే మ్యూజిక్ అంటే పాడుతుంది, తనకి చాలా ఇష్టం, కానీ ఇంకా ప్రొఫెషనల్ గా లేదు. తనకి పెయింటింగ్ ఇవన్నీ చాలా ఇష్టం, చక్కగా పాడుతుంది, తను కూడా బాగా పాడుతుంది. తనకి ఏంటంటే షీఈ్ అవేర్ ఆఫ్ దట్, ఏంటంటే అమ్మో ఈ ఫీల్డ్లోకి వస్తే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి, అమ్మ ఉంది కదా నేను వచ్చేయడం అనేది అలా కుదరదు, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, చాలా అవసరము అని తన ఇష్టంగా తను పాడుకుంటుంది అంతే. అంతే. బట్ యూ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్. ఓ ఎస్ వాట్ ఎవర్, అంటే తను ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా ఐఎమ్ దేర్ టు ఎంకరేజ్ హర్. మ్యూజికే ఇంకా తనకి ఇష్టమైతే ఇంకా అదృష్టం, ఇంకా అంతకనే. నిత్య సంతోషిని గారు పర్సనల్ గా కానీ ప్రొఫెషనల్ గా కానీ ఫేస్ చేసిన ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే? ఛాలెంజింగ్ అంటే మెయిన్ నాకు హెల్త్ అమ్మ. హెల్త్ ఏమైందంటే కంటిన్యూస్గా రికార్డింగ్స్, నాకు ఈ సైనసైటిస్ ఇవన్నీ చాలా, మైగ్రేన్ ఇది కంటిన్యూస్గా వచ్చేది. అండ్ ఇంకా రేపు రికార్డింగ్ ఉందంటే ఐ హ్యావ్ టు టేక్ యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. అలా తీసుకొని తర్వాత ఎంతైనా మనకి ఏజ్ పెరుగుతున్న కొద్ది బాడీలో చేంజెస్, ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా. సో ఆ టైంలో నాకు ఇంకా ఎక్కువ పెరిగిపోయింది, నాకు బ్రీతింగ్ ఇష్యూ చాలా స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఐ మీన్ ద ఏజ్ ఆఫ్ 30-35 ఆ టైంలో హెవీ బ్రీతింగ్ ఇష్యూ, ఐ పుట్ ఆన్ వెయిట్ అసలు ఇలా. సో దిస్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అంటే అప్పుడు నో చెప్పడానికి కూడా పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉండేది, కంపల్సరీ రావాలండి వెళ్ళాలి. నా అన్ఫార్చునేట్లీ ఏమైందంటే రికార్డింగ్ ఒప్పుకుంటాను, అదే రోజు నాకు జలుబు రావడం, ముందు రోజు ఏదో ఒకటి అవ్వడం, ఇలాంటివి చాలా ఇబ్బందులు పడేదాన్ని నేను. అలా కొంచెం చేసుకొని కొంచెం హెల్త్ కూడా దెబ్బతింగింది నాకు. అంటే మెడిసిన్స్ మనం ఎక్కువ చేసుకున్న కొద్దీ మన బాడీకి న్యాచురల్గా హీలింగ్ పవర్ ఉంటుంది, మనకి ఆ శక్తి ఉంటుంది. అది దానికి ఆ ఆపర్చునిటీ, అంటే మనం కొంచెం రెస్ట్ తీసుకుంటే రిలాక్స్ అయితే రికవర్ అవుతాం. సో అప్పుడు ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి వెళ్తూ ఉండేదాన్ని. అలా మధ్యలో నాకు చాలా హెల్త్ ఎఫెక్ట్ అయ్యి, బిఫోర్ కోవిడ్ కూడా నాకు సివియర్ ఆస్మా ప్రాబ్లం వచ్చింది. నాకు ఇంకా మెడిసిన్స్ పఫ్ ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో 1-2 years ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. నాకు బాగా ఒకసారి రికార్డింగ్ వెళ్ళాను, ఊరికే చెప్తే కూడా అందరూ జల్లు బాగాలేదంటే ఈ అమ్మాయి ఎప్పుడు బాగాలేదు అంటుంది అని అనుకుంటారు, అలానే అనుకుంటారు. ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలీదు. సో ఒకసారి ఒక రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సింగ్. నాకు చాలా బాగా బ్రీతింగ్ ఇష్యూ చాలా ఎక్కువైపోయింది, నేను పాడలేకపోతున్నాను. ఆ రోజు చెప్తాను అంతవరకు పాపం వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒక్కసారి వచ్చి ట్రై చేయండి మేడం, మీరు వచ్చి పాడండి. సరే వెళ్ళాను, వాళ్ళు అంతగా అంటున్నారు కాబట్టి సరే లెట్ మీ గో అండ్ అట్లీస్ట్ అటెంప్ట్ చేయాలి. ఇంకా వెళ్ళాక చాలా ఇబ్బంది పడి ఇలా ఉందండి నా కండిషన్ అంటే వాళ్ళు పాపం ఏమనలేకపోయారు, ఎందుకంటే చూసారు నేను ఇబ్బంది పడ్డాను. ఏమో ప్రాబ్లం మేడం, ఏం పర్వాలేదు, ఇట్స్ ఓకే అనేసి వచ్చాక అలా రిటర్న్లో నేను అలా కార్ డ్రైవ్ చేస్తూ ఏడ్చేస్తున్నాను. ఎందుకంటే నాట్ బికాస్ నేను రికార్డింగ్ పాడలేకపోయాను కాదు, నా గొంతు నేను పాడలేకపోతున్నానా అనేది నన్ను ఎమోషనల్లీ చాలా డౌన్ చేసాను. బికాస్ నాకు పాట అంటే ప్రాణం, మేబీ ప్రాణం అంటే అదేనేమో నాకు. ప్రోగ్రామ్స్లో పాడటము ఇవన్నీ కన్నా నా కోసం నేను పాడుకున్నాను అనేది కూడా నాకు
చాలా ఎనర్జీ ఇస్తుంది. ఆ టైంలో కొన్ని మంత్స్ నేను అలా కూడా పాడలేకపోయాను. నాకు నేను చక్కగా క్యారియోకే ప్లే చేసుకొని పాడుకునేదాన్ని అలా. ఒక్కొక్కసారి గొంతు పలికేది. సో అలా ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్గా ఐ కుడ్ నాట్ సింగ్. అప్పుడు అర్థమైంది నాకు హెల్త్ ఎంత ఇంపార్టెంటా, మనకి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటా ఇవన్నీ. దేవుడికి నిజంగా సారీ చెప్పుకున్నాను. అంటే కొన్నిసార్లు వర్క్ ఉందని చెప్పేసి మెడిసిన్స్ వేసేసుకోవడం, ఇవన్నీ ఇలా చేసేసి ఐ అబ్యూస్డ్ మై సోల్ అని అనిపించింది నాకు. సో అట్ టైం అప్పుడు కూడా అందరూ రికార్డింగ్ అంటే రాలేదు, మీ అమ్మాయి రావట్లేదు. ఐ హ్యావ్ డిసైడెడ్ ఫస్ట్ నాకు నేను ఇంపార్టెంట్, నా హెల్త్ ఇంపార్టెంట్. ఇఫ్ నన్ను సరిగ్గా నేను జాగ్రత్తగా చూసుకోకపోతే ఇంకా అంతకన్నా అంతే కదా, మనం కోల్పోయినట్టే అవుతుంది. కరెక్ట్. సో ఐ టుక్ లాట్ ఆఫ్ టైం, 2-3 ఇయర్స్. అందరూ అనేవారు ఎందుకు రావట్లేదండి మీరు పాడండి, అందరూ అనేవారు ఆపర్చునిటీస్ మిస్ అయిపోతారు. ఎందుకంటే ఫీల్డ్లో ఒక దాంతో ఉంటారు, ఎలా అంటే మనం పాడకపోతే ఆపర్చునిటీ మిస్ అయిపోతాం, లేకపోతే అందరు ముందు వెళ్ళి మీరు వెనకాల అయితే ఇంక రాదేమో ఇలా కూడా చాలా మంది ఇలాంటి మాటలు ఎందుకంటే మనకి ఒక భయం అనిపిస్తుంది. కానీ దేవుడి దేవగా నాకు అలాంటి ఎప్పుడు రాలేదు. ఎవరైనా అన్నా కూడా ఒక నిమిషం నేను ఏమైనా తప్పు చేస్తున్నానా వెళ్ళకుండా అని. మానసికంగా కూడా డౌన్ అయిపోతాం, డిప్రెస్ అయిపోతాము. మనకి అంత అలా రోజు 24 గంటలు పాడి అలవాటు అయిపోయి, అది రికార్డింగ్స్ అవ్వకపోవచ్చు, ఇంట్లో కూడా నేను పాడుకునేదాన్ని. అలాంటిదాన్ని నేను పాడుకోలేకపోతున్నానంటే అంతకన్నా నాకు ఇంకా కోల్పోవడం అనేది ఏంటో నాకు తెలియదు. అది తప్ప. ఐ హావ్ డిసైడెడ్ లెట్ మీ గో త్రూ దిస్. ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళకపోవడం ఒక 3-4 ఇయర్స్ అంతే. నేను అలా ఇంట్లోనే ఉండేది, ఎక్కడికి వెళ్ళతాం. చాలామంది అన్నారు కావట్లేదు, ఈ అమ్మాయి పాడట్లేదు. ఎవరు ఏమన్నా అనుకోండి, ఇవాళ నాకు నా ఆరోగ్యం ఇంపార్టెంట్ అంతే. ఆల్వేస్ నేనే ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నాను. బట్ ఆ పీరియడ్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. నేను ఒక 15 minutes కూడా నేను సరిగ్గా పాడలేకపోతుండే. చాలా కోల్పోయాను. మరి నా ఒక మంచి ఫ్రెండ్ గోపికా పూర్ణిమ సింగర్, మేమిద్దరం కలిసి ఒక టూర్ వెళ్ళాం. ఊరికే జస్ట్ మేమిద్దరమే కలిసి కూర్గు వెళ్ళాం అనమాట. అలా మేము చిన్నప్పుడు క్లోజ్గా ఉండేవాళ్ళము, ప్రోగ్రామ్స్ ఇలా కలిసి. అప్పుడు కన్నా యాక్చువల్లీ ఇప్పుడు మా బంధం ఇంకా గట్టిపడింది అని చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ మై పర్సనల్ లైఫ్, అంటే నాకు ఎవరు క్లోజ్. బట్ ఈ విషయం ఎందుకంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. తను నాకు యాక్చువల్లీ మాటల్లో తను చెప్పారన్నమాట, నిత్య మెడిటేషన్ ఇలా నేను ఇలా పాడలేకపోతున్నాను అంటే తను చిన్న ప్రాక్టీస్ ఎలా చేసుకుంటే బాగుంటుంది అని తను చెప్పడం. ఆ తర్వాత నేను మెడిటేషన్ ఒక ఆన్లైన్ మెడిటేషన్, అప్పుడు కోవిడ్ తర్వాత కదా ఆన్లైన్ ఎలా ఉంది, నువ్వు జాయిన్ అయిపో. నన్ను రియలీ అది ఏమైనా హెల్ప్ అవుతుందా నిజంగా అంటే నువ్వు జాయిన్ అయిపో, ఇంకేమన్నా సరే అమ్మాయి చెప్పింది కాబట్టి నేను అందులో జాయిన్ అయిపోయాను. ఒక 1-2 days ఓకే సరే, అందరూ మామూలుగా చెప్తుంటారు ఓకే మెడిటేషన్, సరే జాయిన్ అయిపోతాం. అలా అసలు అంటే నాకు ఎక్కడ హోప్ లేదు ఎక్కడన్నా బెటర్ అవుతుందా అంటే, అంత డల్ అయిపోయాను అనమాట మెంటలీ. సో మెల్లిమెల్లిగా స్లోలీ అలా నాకు ఏదో ఒక తెలియని ఒక హోప్ స్టార్ట్ అయింది నాకు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ యువర్ హెల్త్, మన మెంటల్ హెల్త్, డిప్రెషన్ ఉన్న వాళ్ళు కానీ అందరూ వాళ్ళ యొక్క స్టోరీస్ డిస్కస్ చేసేవారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ డిస్కస్ చేసినప్పుడు ఓ మై గాడ్ ఇంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా అని. సో అలా ఆ మెడిటేషన్ అంటే వాళ్ళు నాకు మై గురు సుమిత్ ఉప్రేతి అని ఆయన చెప్పారనమాట. అంటే అందరికీ చెప్తూ ఫస్ట్ మెడిసిన్స్ అయినంత మట్టుకు మెడికేషన్ మనం ఏం వేసుకున్నామో అది తగ్గించాను మెల్లిమెల్లిగా గ్రాడ్యువలీ. మరీ కొంతమందికి పెద్ద డిజీజ్ ఉన్న వాళ్ళకి, మేజర్గా అలా ఉన్న వాళ్ళకి కన్నా మామూలుగా ఉంది. సో అప్పుడు నేను రోజు నాకు మైగ్రేన్ ఈ టాబ్లెట్స్ ఇవన్నీ కంపల్సరీ ఉండేవి, వేసుకుంటూ ఉండేది. తలనొప్పి, భరించలేని తలనొప్పి, వామిటింగ్స్ అయిపోతూ ఉండే, నాకు అంత భరించలేని తలనొప్పి ఉండేది. చూద్దాం ఏమవుతుంది, వేసుకోకపోతే నా వల్ల కాదు అని నా డే గడవదు. లెట్ మీ టేక్ దిస్ ఛాలెంజ్, ఏదో ఒకటి అవుతుంది, ఏదో ఒకటి అంతకన్నా ఏమవుతుంది చెప్పు, ఇంకా మనం ట్రై చేయకపోతే ఇలా అని ఆపేసాను, మెడిసిన్స్ ఆపేసాను. ఒక 1 month అలా కొంచెం ఆ తలనొప్పి వచ్చినప్పుడు అలానే గట్టిగా బట్ట ఎలా కట్టేసుకొని పడుకునేదాన్ని. అలా ఒక 1 month తర్వాత స్లోలీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉన్న తలనొప్పి టాబ్లెట్ వేసుకున్నా కూడా నాకు చాలా టైం పట్టేది తగ్గడానికి. మెల్లిగా ఈవినింగ్ కల్లా గ్రాడ్యువల్గా తగ్గిపోయేది. జలుబు, ఆయాసం కూడా ఇలా అవుతూ ఉంటే నేను మెల్లిగా ప్రాణాయామం చేసుకోవడం కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇవి అలా చేసుకోవడం తోటి మెల్లిమెల్లిగా నేను రియలైజ్ అయింది ఏంటంటే
ఆ చేంజెస్ తెలిసాయి నాకు. సో ఆ అదృష్టము, గాడ్స్ గ్రేస్, సెప్టెంబర్ 2022లో నేను స్టార్ట్ చేశాను. అక్టోబర్ నుంచి నో మెడిసిన్ టిల్ డే. అంతే. అమ్మ బాబాయ్, అసలు నీ మాటలు నాకు చాలా యూస్ఫుల్. ఎందుకంటే డెఫినెట్లీ ఇది చెప్పాలి. సైనస్, మైగ్రేన్ చాలా మంది సఫర్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ మీ. మైగ్రేన్ హెడేక్స్, ప్లీజ్, అది ఎందుకు వస్తుందో, స్టార్ట్ అయ్యి ఎంతకాలం ఉంటుందో, ఎన్ని గంటలు ఉంటుందో, ఎంత టార్చర్. అంటే మీ ప్రతి మాటకి నేను రిలేట్ అవుతున్నాను. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ పెయిన్, నో బడీ కెన్ ఈవెన్ చాలా ఇమాజిన్. సో మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది అంటారు. డెఫినెట్లీ అమ్మా. ఇట్స్ అది మిరాకిల్ అంతే మనకి. ఎంత మ్యాజికల్ అంటే నేను అసలు నమ్మకపోయాను మెడిటేషన్ అన్నాను. కాన్సన్ట్రేషన్ అంత కాన్సన్ట్రేట్ చేసి కూర్చోవాలంటే నా వల్ల అవ్వక. అదే కదా మెయిన్, 100 డైవర్షన్స్ వచ్చేస్తాయి అని మనం ఫిక్స్ So, ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్. ఇది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రై చేయడంలో తప్పలేదు కదా. ఇట్ హెల్ప్ అస్ ఫైనల్లీ, ఈదర్ ఇట్ హెల్ప్ అస్, కానీ సార్ట్ చేస్తుంది, లేదు లాస్ అయితే జరగదు. ఎస్. సో కూర్చొని మెడిటేషన్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం చేస్తా నా జీవితాన్ని ఇలా చేంజ్ చేసి చెప్పాలి. అన్ని ఏళ్ళగా నేను అనుభవిస్తున్న అలర్జీ ఇష్యూ, నరకం, ఆస్తమా నాకు చాలా అప్పుడప్పుడు కూడా వస్తూ ఉంటుంది. బట్ ఐ నో హౌ టు, ఇప్పుడు నన్ను ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలుసు. ఐ నో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. కానీ మెడిటేషన్ ఏంటంటే మన మైండ్ని చాలా రిలాక్స్ చేస్తుంది. ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, నాకు ఎప్పుడైనా ఏదైనా మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నా కూడా వెళ్ళి అలా కూర్చుంటా. అంతే. అందులో చాలా మంది అంటే ఇప్పుడు కొంతమంది మెడిటేషన్ అనగానే కాన్సన్ట్రేట్ చేయాలి అని, నాకు అదంతా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అయితే ఆయన గురువు ఒకటే చెప్పారు, ఆయన ఒక్క మాట అన్నారు, జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చొని ఏం థాట్స్ వచ్చినా జస్ట్ అది వచ్చేసేయండి, బయటికి వచ్చేసేయండి. అప్పుడే ఇంకా వేరే అన్ని థాట్స్ వచ్చేవి. పొద్దున్న మొన్న ఏమన్నారు, వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, ఇవాళ ఏం జరిగిందో, పొద్దున్న ఏం జరిగింది, అన్నీ వచ్చేవి. అవన్నీ రాని నిత్య, అవన్నీ వచ్చేసాయి. పర్లేదు అలా వచ్చి తర్వాత బ్లాంక్ అయిపోయింది. సో మెడిటేషన్ నా లైఫ్ నిజంగా మార్చిందని చెప్పాలి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు Golika Purnima for introducing me to this meditation. To meditation. Oh yes. Wow. So no medication, only meditation. I love it. So I suggest అందరికి ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. అఫ్ కోర్స్ మెడిసిన్స్ నేను కంప్లీట్గా ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మెడిసిన్స్ తీసుకోకూడదు అని కాదు, కొన్ని అవసరాలు ఉంటుంది. కానీ అయినంత మటుకు మెడిసిన్స్తో పాటు మన బాడీకి ఎంత శక్తి ఉంటుందో అనేది నాకు అప్పుడు అక్కడ. మరి ఇప్పుడు నేను అసలు జీరో మెడికేషన్, ఏమి టచ్ వుడ్ చెప్తున్నా కదా, ఏమి తీసుకున్నాను. ఐ సీరియస్లీ వాంట్ టు ఫాలో దిస్. మీకు గోపి గారు, పూర్ణిమ గారు చెప్పారు, నాకు నిత్య సంతోషి గారు. థ్యాంక్ యూ. యూ మస్ట్ ట్రై. ఎప్పుడు లేట్ ఏం కాదు, ఎప్పటికైనా పర్లేదు. అండ్ యూ వర్ పార్ట్ ఆఫ్ పాడుత తీగ ఆల్సో. బాలుగారితో మీ అసోసియేషన్ గురించి కూడా ఒక 2 మాటలు. బాలుగారి తోటి ఇట్ ఇస్ అంటే ఒక 25 ఏళ్ళు, 96లోనే నేను పాడుత తీగ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరిని చాలా ఆప్యాయంగా, అసలు వాళ్ళు బాగుండాలి, బాగా పాడాలి, వీళ్ళ పిల్లలు పైకి రావాలి అని అలా చాలా అతి తక్కువ మంది ఉంటారు శ్రీజ్యోతి. అయితే అలాంటి పెద్దవాళ్ళ ముందు పాడడం కానీ వాళ్ళతో మనం స్టేజ్ షేర్ చేసుకోవడం అంటే ఒక టెన్షన్ ఉంటుంది డెఫినెట్లీ. ఆయనతో ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద పాడేప్పుడు I was very scared actually. I was so tensed. అమ్మో ఇంత పెద్ద ఆయన పక్కన ఆయన లెజెండ్. ఆయన ఒకటే మాట అన్నా, ఇక్కడ నువ్వు పక్కన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నారా, ఎవరున్నారు అన్నీ మర్చిపో, ఇది నీకు ఒక ఆపర్చునిటీ. సో గివ్ యువర్ బెస్ట్. యూ షుడ్ థింక్ దట్ యూ ఆర్ ద బెస్ట్ సింగర్. పోటీ ఉండాలి, అలా ఉండాలి నువ్వు పాడేప్పుడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా పాడాలనే ఉత్సాహం ఎక్కువ పెరుగుతుంది. అంత ఎంకరేజ్ చేసేవారు. ఆయన ఎప్పుడు పాడినప్పుడు అలా అప్రిషియేట్ చేయడం కానీ, కాంప్లిమెంట్, ఎప్పుడు మెసేజ్ చేయడం కానీ, అమ్మ చాలా బాగా పాడావు. ఒక్కసారి తర్వాత చాలా అది అర్థం చేసుకోవడానికి, లేకపోతే అది యాక్సెప్ట్ చేయడానికి చాలా మనకి ఇష్టమైన వాళ్ళ గురించి అనుకుంటాం. ఓకే, ఆ సందర్భాన్ని మనం యాక్సెప్ట్ అంటే ఓకే వాళ్ళకి అది మంచిది కాబట్టి ఓకే ఫైన్ అని ఎక్కువ సఫర్ అవ్వకుండా అక్కడతో ఇంకా అది యాక్సెప్ట్ చేయడం అనేది ఒకటైతే. అఫ్ కోర్స్ అందరూ ఉన్న పాటలు వినడం అది వేరు. బట్ పర్సనల్గా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఒక తెలియని ఒక బాధ ఉంటుంది అలా. ఎందుకంటే జర్నీ నాకు కరెక్ట్గా నా కెరీర్ స్టార్ట్ అయిందే అక్కడి నుంచి, 96 నుంచి. బాలుగారితో, శోభానాయుడు గారు, ఆవిడతో కూడా నాకు చాలా టూర్స్ చేశాను, ఇంటర్నేషనల్ ట్రిప్స్ చాలా వెళ్ళాను, ప్రోగ్రామ్స్. ఓకే, వీళ్ళిద్దరు నాకు మేజర్గా అంటే చూడండి, దోస్ బ్యూటిఫుల్ మెమరీస్ ఒక టైంలో నాకు అది ఒక బిట్టర్ మెమరీస్ లాగా అయిపోయింది.
అంటే అంత ఎఫెక్ట్ అవుతుందా నా మీద, అంత ఇంపాక్ట్ ఉంటుందా అనేది నాకు ట్రావెల్ చేశారు కదా. అయ్యో అనిపించింది నాకు. కెన్ ఐ అంటే ఈ ఫీలింగ్ నుంచి నేను ఎప్పుడూ వస్తున్నా. ఓకే, ఐఎమ్ స్లోలీ బెటర్ అవుతున్నాను, బట్ ఐ థింక్ ఇట్ టేక్స్ టైం. అంతే కదా, మనకి నచ్చిన బాగా మీరు గైడ్ చేశారు, మీతో ట్రావెల్ చేశారు, బాగా ఇష్టమైన వాళ్ళు. మన అంటే మనం క్లోజ్ అవ్వడానికి ఫ్యామిలీ అవ్వాల్సిన అవసరం లేదు. అంతేగా. వాళ్ళు నాకు ఒక అంటే చూడు గురువులే, తెలియని ఒక ఆప్యాయత బంధం లాంటిది. అండ్ కమింగ్ టు ఈ స్పిరిచువల్ సాంగ్స్ అనేది యంగర్ జనరేషన్ కి ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఈజీ అంటారా, టఫ్ అంటారా? అది కూడా అంటే చూస్తుంటారా మీరు, డూ ఈవెన్ మీట్ యంగ్స్టర్స్ అయినా కలుస్తుంటారా? మిమ్మల్ని ఫ్యాన్స్ రెగ్యులర్ గా కలుస్తుంటారు, పెద్దవాళ్ళు చెప్తుంటారు, అది మామూలే. ఎస్ నేను అప్పట్లో ఒక ఏవీ కాలేజ్లో ఒక కాంపిటీషన్కి, కాలేజ్ కాంపిటీషన్కి జడ్జిగా పిలిచారు. సో అంత యంగ్స్టర్స్ కదా కాలేజ్ స్టూడెంట్స్. అందులో ఒక అబ్బాయి వచ్చి చెప్పాడనమాట, రోజు నేను నీ హనుమాచార్య సంకీర్తనలు, నీవి డివోషనల్స్ ఎక్కువ, లలితా సహస్రనామం వింటూ ఉంటానండి నేను. నాకు ఐ వాజ్ ఇన్ టు డిప్రెషన్ ఫర్ సో లాంగ్. సో నాకు అది చాలా హెల్ప్ చేస్తుంది. నాకు ఒక దాని నుంచి బయటకు తీసుకొచ్చింది. సో అప్పుడు అనిపిస్తుంది, బాబోయ్ యూత్ కూడా దే ఆర్ ఇన్ టు దిస్. కానీ అదే చెప్తున్నాను కదా, మేబీ వాట్ ఇస్ స్పిరిచువాలిటీ అనేది ఆ వయసులో మనకి డెఫినేషన్ అనేది స్పిరిచువాలిటీ ఈజ్ లైక్ ఎవరి వాళ్ళు ఒక పర్సనల్ డెఫినేషన్ ఉంటుంది, మనకంటూ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు తెలియదు అప్పట్లో, వింటూ ఉంటే ఏడుగుతుంది. ఇట్స్ అ హీలింగ్ యాక్చువల్లీ. దుఃఖం అనేది అదేదో కళ్ళకి నీళ్ళు వచ్చాయంటే ఏదో సంథింగ్ సాడ్ ఫీలింగ్ కాదు, యాక్చువల్లీ మన క్లీన్జింగ్ అంటారు కదా, ఒక హీలింగ్ అంటారు కదా, ఆ టైప్ ఏమో, అదొక తెలియకుండా. ఇంతకీ ఇన్ని స్పిరిచువల్ పాటలు పాడుతున్నారు కదా, మీరు స్పిరిచువల్ డివోషనల్ సాంగ్స్ పాడినందుకు నాకు ఈ నమ్మకం వచ్చిందా, లేకపోతే న్యాచురల్గా నా జన్మలో ఆ భగవంతుడు ఆ థాట్ తెప్పించారో తెలియదు, కానీ నమ్ముతా. నాకు ఒక బ్లైండ్గా గుడ్డి నమ్మకం అంటారు చూడు, మనం ఏ చేసినా అది భగవత్ సంకల్పం అనేది అయితే నమ్ముతా, గుడ్ ఆర్ బ్యాడ్. అండ్ అంటే నా పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు జరిగిన అనుభవాల ఎలా ఉండేదంటే, ఆ టైంకి ఏదో ఒకటి అరేంజ్ చేసేవాడు భగవంతుడు, ఏదో ఒకటి. ఇప్పుడు నాకు ఇది అవసరం ఫైనాన్షియల్గా కూడా, అంటే ఐ హ్యావ్ టు సే దిస్, ఆ టైం కనిపించినప్పుడు ఏదో ఒక ఆపర్చునిటీ రావడము, ఒక అవకాశం వస్తే కదా మనకి విల్ ఎర్న్. ఇంతకన్నా నాకు ఇంకేమీ తెలియదు. నేను దేవుడిదంటే నేను కూర్చొని, నేను నిజంగా చెప్తున్నా, నేనేం కూర్చొని సహస్రనామం అలా కాదు. ఇట్స్ జస్ట్ నాకు ఆయనకున్న కనెక్టివిటీ అంతే. అండ్ యూల్ ఆల్సో గెట్ అ సొల్యూషన్. డెఫినెట్లీ మన లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అని డెఫినెట్లీ జరుగుతుంటాయి. కొన్ని చాలా మనం బాధ పెట్టేవి జరుగుతుంటాయి. అప్పట్లో అనుకుంటాం, ఎందుకబ్బా ఇలా అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడతాం. కానీ ఒకటి చెప్తాను శ్రీజ్యోతి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దట్ బిటర్ ఎక్స్పీరియన్సెస్ దట్ మేడ్ మీ మోర్ బ్యూటిఫుల్, మోర్ బ్యాలెన్స్డ్. అవి జరగకపోయింటే నేను ఇవాళ పీస్ఫుల్గా అంటే లైఫ్ని యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్ మోర్. ఇప్పుడు బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అంటున్నారు. మామూలుగా జనరల్గా కూడా మనకి ఏమో మనసుకి బాధ అనిపించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనకి, న్యాచురల్. అది నా ఒక్కదానికి కాదు, అందరికీ జరుగుతుంటాయి. సో ఆ టైంలో మనకి హోప్ పోతూ ఉంటుంది, మనకి నమ్మకం, అంటే మనకి ఏదో అయిపోయింది రా జీవితం, ఏంటి ఎప్పుడు ఇంతేనా అని అనుకుంటాం. ఆ ఎక్స్పీరియన్సెస్లో నేను ఒకటే అంటాను, హోప్ వదులుకోకూడదు. యూ షుడ్ ఆల్వేస్ బీ హోప్ఫుల్. ఒక మనకి ఏదైనా ఒక బాధాకరమైన సంఘటన వచ్చిందంటే అది యాక్చువల్లీ మనకు ఒక లెసన్, దాని నుంచి నేర్చుకోవాల్సిందే చాలా. సో ఒకవేళ అది బంధాలు అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రొఫెషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక చెడు అనుకుంటాం మనం, కానీ అది మనకి యాక్చువల్లీ ఒక మంచి లెసన్. మనం సరెండర్ అవ్వాలి ఆ టైంలో. మనం ఏంటి, మనకి ఎందుకు ఇలా జరుగుతుందని మనం వితండంగా దాన్ని నెగిటివ్గా తీసుకునే దానికన్నా సరెండర్ అయ్యా భగవంత్ అంటే ఆయనకి వదిలేసి, ఓకే మనం అనుకుంటాం మన ఫాల్ట్ ఏం లేదు అనుకుంటాం. ఇది జరుగుతుంది అంటే నేను ఐఎమ్ ఆల్వేస్ రైట్, నేను ఎప్పుడు ఎవరిని ఏమీ అనలేదే, నేనేం చేయలేదు, ఎవరిని నేనేం బాధ పెట్టలేదే అని మనం అనుకుంటాం. మనకు తెలియకుండా చాలా మందిని బాధ పెట్టుంటాం. పూర్వజన్మ అవ్వచ్చు, ఈ జన్మలో కూడా మనం తెలియకుండా చాలా బాధపడతాం. ఆ కర్మ అంతా మనం ఫేస్ చేయాలంతే. అండ్ ఇట్స్ గుడ్ టు గో త్రూ దట్ కర్మ, అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్.
యాక్చువల్లీ. నిత్య సంతోష్ని గారు ఇంకా ఇంకా చేయాల్సిన డ్రీమ్స్ అంటే మ్యూజిక్ పరంగా కానీ ఆర్ పర్సనల్ పరంగా కానీ ఇంకేమైనా ఉన్నాయా? నాకు ఎప్పుడు ఒక్క కోరిక ఏంటంటే ఒక లైవ్ షో చేయాలని ఉంటుంది నాకు. నాకు ఇప్పుడు చాలా మంది ఈ బ్యాండ్ మ్యూజిక్ ఎలా అవుతుంది, ఐ మీన్ యూ కనెక్ట్ విత్ ఆడియన్స్. నాకు అది ఇప్పుడు నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉంది నాకు అలా. ఓకే, ఐ వాంట్ సింగ్ ఫిల్మ్ సాంగ్స్ అండ్ ఆల్, చాలా ఇష్టం నాకు. వెళ్ళారా, చూస్తుంటారా బ్యాండ్? చూస్తుంటాను. సో యూ వాంట్ టు బీ దేర్? ఎస్ కోర్స్, వై నాట్. చాలా అంటే అప్పుడు అంత హ్యూజ్ ఆడియన్స్, మనం ఆ క్రౌడ్ తోటి కనెక్ట్ అయినప్పుడు బాగుంటది. ఒక మ్యూజిషియన్ కాదు, ఒక కిక్ మీరు అడిగారు కదా. 100%. సో ఎనీ ఫిల్మ్ సాంగ్ దట్ గివ్స్ యూ కిక్ ఎనీ డే, ఒక 2 lines. నాకు ఇళయరాజా గారి సాంగ్స్ అన్న చాలా ఇష్టము, రెహమాన్ గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఐ హ్యాడ్ ఎ క్రష్ ఆన్ హిమ్. ఐ డోంట్ నో ఇది నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. అంటే క్రష్ అంటే నాకు తెలుసు కదా, ఒక అడ్మిరేషన్ టువర్డ్స్ హిమ్. ఆయన ద వే హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ నాకు చాలా అడ్మైరింగ్ గా ఉంటుంది. ఒక టైంలో ఐ థింక్ డ్యూరింగ్ కోవిడ్లో అప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ అప్పుడే కొత్తగా నేను స్టార్ట్ అయ్యాను. ఫేస్బుక్ ఉండేది కానీ ఎప్పుడు నేను అంత యాక్టివ్ లేకుండేది. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత మెల్లిగా ఐ స్టార్టెడ్ అంటే ఫాలోయింగ్ హిమ్ అన్నప్పుడు ఎంత ఐ డోంట్ నో ఇది నేను చెప్పొచ్చో తెలియదు కానీ ఒక్క ఎలా అయిపోయిందంటే నాకు ఓ మై గాడ్ ఐఎమ్ ఏబుల్ టు యునో సీ అంటే ఆయన పోస్ట్లు ఇవన్నీ చూడడం, ఆయన రెగ్యులర్గా అప్పటి వరకు అంత తెలియదు కదా, చూసి ఎంత అటాచ్మెంట్ పెరిగిపోయిందంటే యునో నాకు ఒక్కొక్కసారి అది ఎక్కువగా అంటే ఆయన ఎప్పుడైనా జీవితంలో కలవగలుగుతానా ఏంటి అని ఇలాంటివన్నీ థాట్స్ వచ్చేవన్నమాట. వచ్చి ఓసారి బాధ అనిపించేది, ఓసారి సంతోషం అనిపించేది. ఆయన అన్ఫాలో చేసి ఫాలో చేసి అంటే కళ్ళలో ఏమేమో అని ఒక అంటుండే, ఒక ఇలా బాధ అనిపిస్తుంది. అయితే అసలు అన్ఫాలో ఎందుకు అంటే అవి చూస్తే అయ్యో ఆయన కలుస్తానో లేనో అని ఒక ప్రేమ, ఒక అటాచ్మెంట్ బాధ ఉంటుంది. సో అలా ఒక 1 year అలా అయిపోయి అయిన తర్వాత మెల్లిగా నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, వెన్ యూ అడ్మైర్ సమ్వన్ ట్రై టు డూ, అసలు వాళ్ళు ఎలా అంటే మనం అనుకుంటాం అచ్చా వీళ్ళని కలిస్తేనే మన జీవితం కంప్లీట్, మనకి అంటే సంపూర్ణం అవుతుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అయ్యో జీవితంలో వీళ్ళని కలిస్తే బాగుంటుంది. నాకు అలా యేసుదాస్ గారు, రెహమాన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళని కలవాలి అని ఒక ఉండేదన్నమాట నాకు. కలవాలి అని ఉండడం థాట్ మంచిదే, కానీ అది మరీ ఓవర్గా వెళ్ళిపోకూడదు. ఏదైనా అటాచ్మెంట్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ ఫైన్. దానికన్నా అది దాని నుంచి వెళ్ళినప్పుడు ఏముందంటే మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఆయన కలుస్తానో అని చెప్పేసి ఇలా అనుకునేదాన్ని. ఆ ఊరికి ఫాలో అంత పిచ్చి ఉండేదన్నమాట. ఇప్పటికీ ఆయన అంటే నాకు చాలా అభిమానం. అయితే తర్వాత అప్పుడు అనిపించింది, నో దిస్ ఇస్ నాట్ రైట్, అంటే ఈ థాట్, ఈ కైండ్ ఆఫ్ ఆలోచన కరెక్ట్ కాదు అని. నాకు దేవుడు ఈ జన్మనిచ్చాడు చక్కగా. సో నేను కూడా నాకంటూ ఒక వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి. నేను అలా ఒకరిని కలిస్తేనే నా జీవితం కంప్లీట్, కలవకపోతే ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ అనుకోవడం, ఇట్స్ లైక్ మనం తక్కువ చేసుకోవడం, మన భగవంతుడు ఇచ్చిన లైఫ్ని మనం ఇన్సల్ట్ చేసుకోవడం అవుతుంది. ఎవరిని కలుస్తామా అనేది అది తలరాతే, అది అవుతుందో అవ్వదో మనకు తెలియదు. అక్కడి నుంచి స్లోలీ లవ్ విత్ డిటాచ్మెంట్ అంటాక అది ఐ హ్యావ్ లెర్న్డ్ దట్ అనమాట. సో ఇది కూడా పార్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. ఇది బాగుంది లైన్, లవ్ విత్ డిటాచ్మెంట్. ఎస్ ఇట్స్ ఇంపార్టెంట్. లవ్ అనేది మనం ఒకరిని ఇష్టపడుతున్నాము, ఒకరిని ఆరాధిస్తున్నాము అంటే ఆబ్వియస్లీ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు, మనని మనం ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. అది నేను ఈ మధ్య నేర్చుకున్నా, చిన్నప్పటి కాదు, ఇప్పటి ఈ మధ్య కాలం వచ్చిన చిన్న జ్ఞానం. ఇంతకీ కలిసేలా కలవలేదు, ఇప్పటికి కలవలేదు. అయితే నేను ప్రే చేస్తాను, నేను మేనిఫెస్ట్ చేస్తాను కలవ. సో అఫ్ కోర్స్ అలా ఉండాలి. ఇప్పుడు ఆయన ఎలా ఒక రెహమాన్ అంటే ఏఆర్ రెహమాన్ గారు అంటే ఆయనకంటూ ఒక వరల్డ్, అది ఆ వరల్డ్లో అలా అందరూ అలా ఉంటారు. అలా మనం కూడా మన జీవితంలో అలాంటి కాన్ఫిడెన్స్ మనం తెచ్చుకోవాలి. అందుకే ఆయన కలిస్తేనే నా జీవితం సంపూర్ణం అంటే అది తప్పు. అప్పుడు దేవుడు డెఫినెట్గా క్షమించడు. కరెక్ట్. మరి పాట పాడలేదు మీరు, రెహమాన్ గారు పాట పాడు. కోకిలమ్మ నువ్వు సయ్యంటే నే పాడిను సరిగమలే, గోపురమ నిన్ను చేరుకొని సవరించెను నీ కొరులే,
వెన్నెలమ్మ నీకు చోలపాడి కలిమెటికెలు విరిచేనే వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే నాశనా ఊసులే చెవిలోన చెబుతానే నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే ఓ చలియా నా ప్రియ సఖియా చేజారిను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడి మరచితినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదములు చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాడ్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలేనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారిను నా మనసే. మా మనసు కూడా చేజారిపోయింది అలాగే. ఇలా మీరు బ్యాండ్ లో పాడితే అసలు మామూలుగా కదా మెస్. చాలా ఇష్టం నాకు, చాలా ఇష్టం. అందరూ అనుకుంటారు అదేంటి, కొంతమంది అంటారు మంచి పని చేసావు అమ్మా నువ్వు సినిమా పాటలు పాడకుండా. నేను అసలు ఏం అనుకోలేదు. వస్తే ఒకప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు ఏదో నన్ను అడిగితే ఏదన్నా మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టిన సందర్భం ఏంటంటే, ఒక రికార్డింగ్లో ట్యూన్ బాగుంది, ఆ లిరిక్ ఏదో నాకు నచ్చలేదు, అది ఇబ్బందిగా, అది కూడా నా పోర్షన్ కూడా కాదు, అది మేల్ సింగర్ పాడాల్సిన పోర్షన్లో ఆ లిరిక్ నచ్చక నేను మా అమ్మకి ఫోన్ చేసి, అప్పుడు చాలా చిన్నదాన్ని నేను, అమ్మ నాకు ఈ పాట నచ్చలేదు, లిరిక్ నచ్చలేదు అని అంటే, ఇంకా వాళ్ళకి నేను లిరిక్ ఏమైనా చేంజ్ చేయగలుగుతారా అంటే, లేదమ్మా చేంజ్ చేయలేదు. అలా అప్పుడు నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా ఒప్పుకున్న తర్వాత వచ్చేసాను. ఆ ఒక్క సందర్భం నేను ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాక అందరూ అనుకున్నారు నేను ఈ అమ్మాయి ఫిలిం సాంగ్స్ పాడట్లేదు, నేను పాడద్దు. మీరు అందుకే అలా చూస్ చేసుకున్నారేమో అని ఫిక్స్ అయిపోయారని. కదిలించేది ఏ పాట, వెదర్ ఇట్ ఈస్ అ గజల్ ఆర్ అ ఫిలిం సాంగ్ ఆర్ ఎ డివోషనల్, ఎనీథింగ్ మ్యూజిక్ ఇస్ డివైన్ ఫర్ మీ. ఆల్మోస్ట్ 20 years జర్నీ మీది. ఓ మోర్ దెన్ 96 ఇండస్ట్రీలో అయితే ఇండస్ట్రీ. ఎస్ 26కి 30 years అవుతున్నారు. ఈ 30 years లో నాకు తెలిసి మ్యూజిక్ పరంగా చాలా చేంజెస్ వచ్చేసాయి. ఎస్ చాలా. వాట్ ఈస్ ద వన్ చేంజ్ దట్ యు లైక్ యాజ్ అ సీనియర్ మోస్ట్ సింగర్? నాకు ఇప్పుడు ఈ జనరేషన్ తర్వాత జనరేషన్ మధ్యలో ఒక టైంలో ఏంటంటే అందరికి ఒక హాబీ లాగా అనిపించింది, ఏదో టీవీలో కనిపించాలి అనేది. ఇప్పుడు ఏంటంటే మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది, చాలా మ్యూజిక్ అవేర్నెస్ ఉంది, చాలా మంది చాలా బాగా పాడుతున్నారు. అండ్ స్పెషలీ కొంతమంది సింగర్స్ నాకు చాలా అడ్మైరింగ్గా అనిపిస్తారు, నాకు ద వే దే క్యారీ దెమ్సెల్వ్స్ ఆర్ వాళ్ళు. ఇదివరకు ఏంటంటే ఒక్క ప్లాట్ఫామే ఉండేది, అంటే మనకి రియాలిటీ షోస్ అని ఇలా ఉండే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇస్ అ బిగ్ ప్లాట్ఫామ్, అది హ్యూజ్ ప్లాట్ఫామ్ అది. యాక్చువల్లీ చాలా మందికి కొత్త కొత్త టాలెంట్స్ తెలిసేవి. సో ఐమ్ లైకింగ్ ఇట్. కొత్త కొత్త సింగర్స్ తెలియడం, మన సౌత్ నుంచే కాకుండా నార్త్ సైడ్ కానీ అన్ని ప్లేసెస్ నుంచి. ఓకే, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ లైక్ అంటే చెప్పారు, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ డోంట్ లైక్ చెప్పండి ఫైనల్లీ. డోంట్ లైక్ అనేది ఇప్పుడు చాలా తగ్గింది చూడటం. అంటే ఒక్కటి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు చాలా తగ్గింది అనిపిస్తుంది శ్రీజ్యోతి. మెయిన్ ఏంటంటే ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక మూవీ సాంగ్ పాడితేనే ఒక్క హిట్ వస్తే బాగుండు అని వెయిట్ చేసేవాళ్ళు. నేను అంటాను త్రూ ద జర్నీ ఎంజాయ్ చేయాలి మ్యూజిక్ అనేది. ఇట్స్ నాట్ లైక్ వన్ డే ఒక పాట కాదు, వన్ డే విల్ నాట్ డిసైడ్ యువర్ లైఫ్, వన్ హిట్ విల్ నాట్ డిసైడ్ యువర్ లైఫ్. మేబీ అది మిమ్మల్ని కొంచెం ఎక్కువగా పబ్లిసిటీ అంటే మనకి ఎక్కువగా పేరు తీసుకొచ్చి అలా ఉంటుందేమో, కానీ మ్యూజిక్ ఇస్ సంథింగ్ యూ షుడ్ హ్యావ్ ఇట్ ఫర్ ఎవర్. ఎంత అదృష్టం ఉంటే కానీ మనకి సంగీతం అనేది మనకి రావడము, మళ్ళీ అదే ప్రొఫెషన్లో ఉండడము, ఇవంతా గాడ్స్ అంతే కదా. అవును, భగవంతుడు డిసైడ్ చేసి మనకి ఇచ్చినప్పుడు ప్రతి దాన్ని ఎంజాయ్. కానీ ఇప్పుడు నాకు తెలిసి అందరూ చాలా బాగా చేస్తున్నారు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే ఆర్ వెరీ స్మార్ట్, దే ఆర్ డూయింగ్ గ్రేట్. యాక్చువల్లీ నాకు చాలా మంది ఇప్పుడు సింగర్స్ ఉన్నారు కదా, అందరు చాలా బాగా చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ గుడ్. మీరు యాక్చువల్లీ సింగింగే కాదు, డాన్స్ యాంగిల్ కూడా ఉంది కదా, ఇంకా అది ఆపేసారా అలా? ప్రస్తుతానికి అంతే. ఆఫీసర్ అప్పుడు నేర్చుకున్నాను, సంగీతంతో పాటు డాన్స్ కూడా నేర్చుకున్నాను. శోభానాయుడు గారి దగ్గర ఫస్ట్ నేను
సీతారాం శర్మ గారి దగ్గర నేర్చుకున్నాను కూచిపూడి, తర్వాత జొన్నలగడ్డ అనురాధ్ గారి దగ్గర, తర్వాత శోభానాయుడు గారి దగ్గర, భరతనాట్యం కూడా కొంచెం కొంచెం. ఆనందశేఖర్ గారి దగ్గర. బట్ అది ఇంకా అలా డిస్కనెక్ట్ వచ్చింది. కొంచెం ఎదిగిన తర్వాత ఎందుకో తెలియదు, నేనే ఆపేస్తాను, ఎవరేమో ఆపలేదు. అలా జరిగింది. మరి నేను స్టార్ట్ చేద్దాము అని అన్న టైంకి నేను కన్సీవ్ అయ్యా. ఓకే, స్ట్రాంగ్ రీజన్. ఫైనల్లీ వీ నో ఎవ్రీథింగ్ అబౌట్ నిత్య సంతోష్ని అన్న ఫీలింగ్ ఉంది నాకు రైట్ నౌ టాకింగ్ టు యూ ఫర్ సో లాంగ్. ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ ఐ డోంట్ నో? ఇదివరకు ఎక్కువ మాట్లాడకపోతుండే కాబట్టి పీపుల్ యూస్ టు లేబుల్ మీ, ఓకే తను చాలా తక్కువ మాట్లాడుతుంది, షీఈస్ వెరీ కామ్ అండ్ క్వైట్, బట్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్. ఐఎమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్. నేను చాలా హైపర్, చాలా మీ పాటలకి మీ జర్నీ బట్టి మీరు చాలా కామన్ ఇంట్రోవర్ట్ అన్న అని అనుకుంటారు ఆబ్వియస్లీ కదా. వర్క్ ప్లేస్ లో యునో ఐ నీ నాట్ బీ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అంటే వాట్ వి సీ. అంతేనా? అంటే వెరీ డిఫరెంట్ అండ్ చైల్డ్ ఎట్ హార్ట్. నన్ను నేను ఇంకా నేను చిన్నపిల్లల్ని చూసుకున్నట్టే అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. మా అమ్మాయి నేను మాట్లాడుకున్నాం అనుకోండి, మా అమ్మాయి అంటుందన్నమాట, నువ్వా అమ్మవి నేనా అమ్మని అన్నట్టు. సో దట్ చెల్బీ యాంగిల్ ఇస్ దేర్ అండ్ సో ఇట్స్ జస్ట్ ఫిల్డ్ విత్ మ్యూజిక్ ఆల్ డే. మ్యూజిక్ ఇస్ అంతే, అది నడుస్తూ ఉండాలి అంతే. విషింగ్ యూ ది బెస్ట్ అండి. మీ జర్నీ గురించి చెప్తూ మీ డ్రీమ్స్ కూడా కొన్ని చెప్పారు. వాటిలో ఒకటి బ్యాండ్లో పాడాలి, ఒకటి రెహమాన్ గారిని కలవాలి. I wish, I really wish. Let's see. వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ మై పాడ్కాస్ట్ టుడే. ఇప్పుడు మీ గొంతులో ఎన్నో డివోషనల్ వైబ్స్ విన్నాను, ఇప్పుడు డైరెక్ట్ గా చూసాను. థ్యాంక్ యూ మా, నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. మనం చాలా ఏళ్ల తర్వాత కలుస్తున్నాము అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వన్ ఫైనల్ వర్డ్ మన అన్స్క్రిప్టెడ్ విత్ జో చూసిన ఫాలోవర్స్ కి, వ్యూవర్స్ కి. జస్ట్ ఫాలో యువర్ హార్ట్. యూ నో వాట్ ఈస్ గుడ్ అండ్ మనకి తెలుస్తుంది ఏది మంచిదో ఏది అని. అండ్ మన ప్రతి వాళ్ళ వ్యాలిడేషన్ కోసం వెయిట్ చేయకూడదు. అంటే మనం యూజువలీ ఏమవుతుందంటే మనని ఒక 100 మంది కళ్ళతో చూసుకుంటాం. ఇప్పుడు ఇదివరకు కూడా నేను ఒక పోస్ట్ పెట్టే ముందు కూడా ఎలా ఉన్నదంటే, ఈ పోస్ట్ పెడితే వీళ్ళకి నచ్చుతుందా, వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళు ఏమనుకుంటారా అని అనవసరంగా అన్నీ ఇలా పెట్టుకుని, అలా ఓన్లీ పాట గురించి అనట్లే, మనం ఎలా మనం ఎలా ఉండాలనుకుంటున్నామా అనేది మనం ప్రతి వాళ్ళని ఓకే వీళ్ళ కోసం మనం ఇలా ఉండాలి, వీళ్ళ కోసం. ఐ థింక్ సమ్వేర్ యూ హ్యావ్ టు స్టాప్ దట్. యూ షుడ్ స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్. యూ నో యువర్ లిమిటేషన్స్. మనం ఎంతవరకు ఉండాలో మనకు ఆ జాగ్రత్తలు మనకు తెలుసు కాబట్టి ఎప్పుడు మనం అంత వద్దులే ప్రతిదీ ఒకరు చెప్తేనే వినాలి అని కదా, మనం కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి, సెల్ఫ్గా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. యూ షుడ్ ఎంజాయ్ యువర్ లైఫ్. మనం ఇక్కడ సమాధానం చెప్పకపోయినా అక్కడైతే సమాధానం అనిపిస్తుంది. నీకు ఇంత లైఫ్ ఇచ్చాను ఏం చేస్తామని అయితే అంటారు కదా దేవుడు. సో ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ జస్ట్ బీ హ్యాపీ. ఏమి అడ్డం ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా నేను ఒక్కటే అనుకున్నాను, చిన్న ఏ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక టైంలో హెల్త్ కానీ ఉన్నప్పుడు మా అమ్మగారిని ఒకసారి అడిగాను, నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్, నేను చాలా సాడ్గా ఉన్నాను, దుఃఖంగా ఇలానే ఉన్నాను, బాధపడుతున్నాను, నాకు ఎందుకు ఆ పేరు పెట్టావు, ఐఎమ్ నాట్ హ్యాపీ అని దుఃఖంలో అడిగేశాను మా అమ్మని ఏడ్చేస్తూ. ఇలా ఎందుకు నేను ఇలా డల్గా ఉన్నాను నాకు అన్నాక అదేంటమ్మా అవుతూ ఉంటాయి ఇవన్నీ. ఐఎమ్ ఆల్వేస్ అ హోప్ఫుల్ పర్సన్ శ్రీజ్యోతి. ఎప్పుడైనా నాకు ఎలా ఉంటానంటే హోప్లెస్ అనేది నాకు ఉండదు, హోప్లెస్నెస్ అనేది థాట్ కూడా ఉండదు. ఒక పీరియడ్ ఎలా ఉన్నానంటే హెల్త్ అన్నీ ఒక్కసారి అలా వచ్చేసరికి ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. సో ఆ టైంలో నాకు నేను సత్యసాయిబాబా గారివి నేను భజన్స్ కొన్ని పాడాను. ఓకే, ప్రకాష్ రావు గారు అని ఆయన చాలా డివోటీ సత్యసాయిబాబా గారు. సో నా మ్యారేజ్ ముందు నేను ఒక పాట పాడనమాట. నేను ఇన్విటేషన్ ఇవ్వడానికి చెన్నై వెళ్ళినప్పుడు అక్కడే ఒక రికార్డింగ్ జరిగితే నేను బాబా గారి భజన్ ఒకటి పాడాను. సో చాలా ఏళ్ళ తర్వాత ఆ పాటలని మళ్ళీ నాకు ఆడియో రావడము ఇలా జరిగింది, వింటున్నా. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, చాలా ఏళ్ళ తర్వాత ఆయన ఏదో రికార్డింగ్ పిలిచి కూడా అదే వెళ్ళలేకపోవడము ఇదంతా. సో ఐ నెవర్ ఆస్క్డ్ హిమ్, అంటే అసలు వాట్ వాజ్ ద రెస్పాన్స్ ఫర్ ద సాంగ్. బాబా గారు వినుంటారు కదా, ఏమైంది అసలు ఎప్పుడు అడగలేదు, ధైర్యం చేయలేదు. సో ఒకనొక టైంలో నేను చాలా డల్గా ఉన్న టైంలో, చాలా లోగా ఆయన ఎన్నిసార్లు రికార్డింగ్స్ పిలిచినా వెళ్ళలేకపోతున్నాను. ఆయన గ్రహించారు సంథింగ్ ఈజ్ రాంగ్, ఐ వాంటెడ్ టు టాక్ టు దిస్ లేడీ అనుకొని ఆయన ఒకరోజు నాతో మాట్లాడారు. అమ్మ నువ్వు నిజంగా నీకు ఆరోగ్యం బలపితే ఏం పర్లేదు, నేను డిస్టర్బ్ చేయము, ఏం పర్లేదు. అప్పుడు ఎందుకు పాప ఆయన అన్నిసార్లు పెద్ద ఆయన ఫోన్ చేస్తున్నారని, లేదండి నాకు కొంచెం ఐఎమ్ నాట్ వెల్,
ఐఎమ్ నాట్ ఏబుల్ టు, నేను పాట అనేది నాకు చాలా ఇష్టమైంది, బలవంతంగా నేను పాడలేను, అలా వచ్చి పాడలేను, సో ఐ నీడ్ సమ్ టైమ్ అని. అప్పుడు ఆయన ఒకసారి అడిగాను, రూమ్లో అలా కూర్చున్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుకున్నాను ఆయనతో. ఆయన కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఏవో షేర్ చేశారు. కానీ అందులో నాకు ఒక్కటి అడగాలనండి, మీరు ఈ పాట రికార్డ్ చేసి బాబా గారు విన్నారు కదా, ఆయన ఏమన్నారు అని. అసలు వాట్ వాస్ హిజ్ రెస్పాన్స్, ఐ వాంటెడ్ టు, క్యూరియాసిటీ ఉంటుంది కదా. అడిగాను ఒకటన్నారు, బాగా పాడింది, ఎవరి అమ్మాయి, ఆయనకు అన్నీ తెలుసు, బట్ ఎవరి అమ్మాయి అంటే నిత్య సంతోషిని, హైదరాబాద్ అని. బాగుంది పేరు నిత్య సంతోషిని, నిత్యం సంతోషంగా ఉంటుందా అని అడిగా. అది ఒక్కటి నాకు టక్కమని, అంటే ఆయన నాకు, నేను సరిగ్గా కన్వే చేస్తున్నానో లేదో తెలియదు శ్రీజ్యోతి, బట్ నాకేమనిపించిందంటే ఈ పేరు రావడము, ఈ పేరు పెట్టడం కానీ ఇదంతా ఇట్స్ డివైన్ థింగ్ యాక్చువల్లీ. ఆ రోజు అనిపించింది నిజంగా నేను సంతోషంగా ఉన్నానా అంటే, సంతోషం అనేది ఎదుటి వ్యక్తి నుంచి రాదు, అది మనం సంతోషం పెట్టుకోలేనప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా పెడతారు, మనలో మనం చేంజ్ తెచ్చుకోలేనప్పుడు ఎదుటి వాళ్ళలో మనం ఏం చేంజ్ చేస్తున్నాం. సో అప్పుడు అనిపించింది, అప్పుడు నేను యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ వాల్యూయింగ్ ద నేమ్ ఐ హ్యావ్. అంటే అప్పుడు అనిపించింది ఈ పేరు నేను నామసార్థకం చేసుకోవాలి, నిత్యం సంతోషంగా ఉండాలి, ఎన్ని వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను సంతోషంగా ఉండాలని అప్పుడు అనిపిస్తుంది. మనకి ఒక రోజులో ఎన్నో అవుతుంటాయి మనకి, ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా కూడా, ఐ హ్యావ్ డిసైడెడ్ టు మేక్ వన్ గుడ్ మెమరీ అవుట్ ఆఫ్ దట్ డే. ఏమున్నా ఆ రోజంతా ఏడ్చినా పర్లేదు, కానీ ఏదో ఒక మెమరీ, ఒక మంచి మెమరీ నా కోసం నేను చేసుకోవాలి. అది బీట్ అ ఫుడ్, ఏదైనా చాక్లెట్ అవ్వచ్చు, లేకపోతే ఎవరినైనా కలవడం అవ్వచ్చు, లేకపోతే ఒక పాట అవ్వచ్చు. సో అనుకున్నాను, ఒక్కరోజు కూడా నేను నా ఒక్క రోజులో ఒక్క మెమరీ కూడా నేను చేసుకోకపోతే ఎందుకు, నేను ఎఫర్ట్ పెట్టాలి కదా నా లైఫ్ మీద. ఎవరు ఏమీ ఎఫర్ట్ పెట్టరు, మనమే స్టార్ట్ చేయాలి. సో అలా ఆ ఒక్క మెమరీ, 2 మెమరీస్, దాని యొక్క ఆ విలువ అర్థమైంది అప్పుడు. వెన్ యూ పుట్ ఎఫర్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, దాని విలువ చాలా ఉంటుంది. ఆ రియలైజేషన్ నాకు అప్పుడు. అప్పటి నుంచి ఇంకా నిత్యం సంతోషంగా ఉండాలి అని ఎఫర్ట్ అది పెడుతున్నారు. ఎస్ సో ది సేమ్ మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ద ఆడియన్స్ యాజ్ వెల్. లివ్ యువర్ లైఫ్ అండ్ బీ హ్యాపీ. ఎస్ డెఫినెట్లీ. ఫైనల్లీ అమ్మవారి పాట ఏదో ఒక్క లైన్ పాడండి నా కోసం ప్లీజ్. నీథింగ్. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ టుడే. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్. హలో అండి, నేను మీ నిత్య సంతోషిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. థ్యాంక్ యూ. సో దట్ వాజ్ నిత్య సంతోషిని గారు. లాడ్ ఆఫ్ డివినిటీ అన్నమాట ఇవాళ మన పాడ్కాస్ట్ లో. నాకైతే చాలా 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 నచ్చాయి, మంచి వైబ్స్ మీ మాటల్లో, మీ పాటల్లో, మీ ఎనర్జీలో, ఎవ్రీథింగ్. సో నిత్య సంతోషిని, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నిత్య సంతోషిని గారి పాటలతో, ఆ మంచి వైబ్స్తో మనం అందరం కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అండ్ ఐఎమ్ ష్యూర్ మీకు ఈ పాడ్కాస్ట్ చాలా నచ్చింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏం నచ్చిందో, మీరు ఎక్కడ రిలేట్ అయ్యారో, కరెక్ట్ అయ్యారో కామెంట్ చేయండి. అండ్ వీలైతే షేర్ చేయండి మీ వాళ్ళతో. అండ్ ఎస్, బ్రాండ్స్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే unscriptedwithjoe@gmail.com ఒక మెయిల్ డ్రాప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.